ప్రభువును రక్షకుడుగు యేసుక్రీస్తు వారి మహోన్నతమైన దివ్యమైన నామంలో ఈ ఆర్ఆర్పేట ప్రాంతవాసులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే మీ ప్రాంతానికి దేవుని మాటలు పంచిపెట్టడానికి నన్ను ఆహ్వానించిన వేదిక మీద ఉన్న దైవజనులు పాస్టర్ సతీష్ గారికి, అలాగే సిస్టర్ చంద్రకళ గారికి, మరి ముఖ్యంగా ఒకప్పుడు మా పూర్వ విద్యార్థి అయిన ఈ సహవాసపు ఫౌండర్ గారైన తల్లిగారు మరియమ్మ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 1997 సంవత్సరంలో అప్పుడే నాకు వివాహమైంది. 97 సంవత్సరం తర్వాత 98, 99 ఆ సంవత్సరాల్లోకి వచ్చేసరికి పాస్టమ్ గారు అప్పటికే పెళ్ళిడు వచ్చిన పిల్లలను కలిగిన తల్లిగారు అయ్యుండి కూడా చాలా శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మరి రామలింగేశ్వర కట్ట మీద నుంచి రమేష్ హాస్పిటల్ వెనుక ఉన్న డాక్టర్ బిఎన్ రావు గారు కండక్ట్ చేస్తున్న విజయవాడ ఈవినింగ్ బైబిల్ కాలేజ్ అనే బైబిల్ కాలేజీకి 3 రోజుల పాటు పగలంతా పరిచర్య చేసి సాయంకాలం తరగతి గదిలో కూర్చొని ఎంతో ఓపికగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండేవారు. నాకు తెలిసి ఆ వయస్సు వారు ఆ రోజుల్లో పాస్టమ్ గారు మాత్రమే ఉండేవారు. మిగతా వాళ్ళందరూ చాలా వరకు యంగ్స్టర్స్. అందులో మరి అలా దేవుని వాక్యాన్ని నేర్చుకునే మనసుంది కనుక దేవుడు ఈ విధంగా దైవ సేవకురాల ద్వారా మరి కర్మేల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ని ప్రారంభింపచేసి శాఖోపశాఖలుగా విజయవాడ పరిసర ప్రాంతాలలో ఇలా సంఘాలు స్థాపించడానికి అనేక మంది సేవకులను మిషనరీలుగా తర్ఫీదు బైబిల్ స్కూల్ కాకపోయినా సంఘంలోనే వారికి దేవుడిచ్చిన దర్శనంలో సిద్ధం చేసి విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఒక దగ్గరగా 5 నాకు తెలిసి సేవకులమ్మ 5 రైట్ 5 సేవకులు, ఇంకా నాకు తెలిసి మళ్ళీ 2వ బెటాలియన్ రెడీగా ఉందన్నమాట. పాస్టర్ గారి భాషలో చెప్పాలంటే 2వ టీం కూడా తర్ఫీదు పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు దైవ సేవకురాలని కేవలం ఒక సేవకురాలుగానే ఒక ప్రాంతానికి ఒక సంఘానికి పరిమితం చేయకుండా ఇలా విజయవాడ పరిసర ప్రాంతాలకు వ్యాపింప చేసే విధంగా చక్కటి ఒక కర్మాగారం వలె సంఘాన్ని సహవాసాన్ని నడిపిస్తున్నారు. మరి అనూహ్యంగా దేవుడు అప్పగించినటువంటి దేవుడు పెట్టిన భారమును బట్టి సెంట్రల్ గవర్నమెంట్ మిలిటరీ లాంటి ఒక గొప్ప ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని పరిచర్యకు రావడం అంటే కేవలము దేవుని ప్రేరేపణ, దేవుని దర్శనం ఉంటే తప్ప మరి ఏ స్వార్థ ప్రయోజనాలు కూడా అలాంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు రావడానికి ఏ విధంగానూ మనస్కరించదు. కనుక అలా దేవుడు పిలిచినప్పుడు దేవుని చిత్తానికి లోబడి సరిహద్దులను కాపాడే పనిలో నుండి ఆత్మలను రక్షించే పనిలోనికి దేవునికి అప్పగించుకుని చేరి వచ్చినటువంటి మరి సహవాస బాధ్యతలను భుజానికి ఎత్తుకుని దైవజనురాలు తర్వాత ఎంతో నమ్మకంగా, ఎంతో వినయంగా, ఎంతో అద్భుతంగా, సామరస్యపూర్వకంగా ఈ పరిచర్యను నడిపిస్తున్న యవన దాసులు మరి సతీష్ గారికి, సోదరి చంద్రకళ గారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు. రాబోయే రోజుల్లో దేవుడు వారిని కూడా మరింత బలంగా, మరింతగా మరి వినియోగించుకోబోతున్నాడు. 2 ఆత్మ అభిషేకంతో అనే దైవ సేవకునిగా నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. 2 అభిషేకంతో దేవుడు ఏలియా దగ్గర నుండి ఎలీషా మీదకు 2 అభిషేకాన్ని పంపిన తర్వాత ఏలియా చేసిన అద్భుతాల కంటే 2 అద్భుతాలు ఎలీషా ద్వారా జరిగించాడు దేవుడు. దాని అర్థం ఏలియా చిన్నవాడని, ఎలీషా గొప్పవాడయ్యాడని కాదు.
దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క తలాంతులతో ఒక్కొక్క సమయంలో వాడుకున్నాడు. అలా వాడుకున్న వారిలో ఎలీషా, ఏలియా అలాంటి గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. అలాగే ఈ ప్రాంతంలో మరి సంఘాన్ని ప్రారంభించి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని, తనూజ బర్త్డేని పురస్కరించుకొని ఈరోజు ఇలాంటి అద్భుతమైన సెమీ క్రిస్మస్ మరియు బర్త్డే సువార్త ప్రకటన ఇలాంటి 3 రకాలైన కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చిన దైవ సేవకులకు, ఇక్కడ ఉండి ఈ పరిచర్యలు ఈ ప్రాంతంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియ కుటుంబాలకు దేవుని ఆశీర్వాదాలు మెండుగా దిగిరావాలని దైవ సేవకునిగా నేను అభిలషిస్తున్నాను. దేవుని పనిలో మనం ఒక వేలు పెట్టి లేపితే దేవుడు తన హస్తాన్ని మనకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలు. మనం ఒక వేలంతటి సహాయం చేస్తే చాలు, దేవుని పనికి అలా మనం తోడ్పడితే దేవుడు మనకు తన గుప్పిలి విప్పి వివిధ రకాలుగా దీవిస్తాడు. అలా దేవుని పనిలో ఎంతో చురుకుగా పాల్గొనే చక్కటి టీంని కలిగిన ఈ సంఘమును బట్టి, సహవాసాన్ని బట్టి నేను ఎంతో స్తుతిస్తూ దేవుణ్ణి, నేను ఎప్పుడు పిలువబడిన సాధ్యమైనంత వరకు ఇక్కడికి మరి కర్మెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ పరిచర్యల్లో దేవుని వాక్యం పంచుకోవడానికి ఎప్పుడు ఆహ్వానించిన నేను కూడా అంతే ఉత్సాహంగా స్పందించడానికి గల కారణం అదే. అలాంటి చక్కటి బృందాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. అలాంటి బృంద సారథ్యాన్ని వహించే భాగ్యాన్ని, బాధ్యతను దైవజనులు సతీష్ గారికి దేవుడిచ్చారు. అలాంటి టీంని మరి ఆనరరీ డైరెక్టర్ గా, ఆనరరీ ప్రెసిడెంట్ లాగా ఉండి, ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉండి నడిపించే గొప్ప కృప దైవజనురాలకు దేవుడిచ్చాడు. మరి మీ మధ్యలో ఈ రాత్రి వేళ మరి వేదిక వెనుక ఉన్న టైటిల్ చూస్తే సెమీ క్రిస్మస్ వేడుక. ప్రపంచంలో ఈ రోజున క్రిస్మస్ ని వివిధ రకాలైన పేర్లతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా సెమీ క్రిస్మస్, మినీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, యునైటెడ్ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, మెన్ క్రిస్మస్, ఉమెన్ క్రిస్మస్, అలాగే ఆఫీసర్స్ క్రిస్మస్, ఎట్సెట్రా ఎట్సెట్రా. అంటే యేసుక్రీస్తు వారి జన్మదినోత్సవానికి పేరు ఏదైనా పెట్టండి, కానీ పుట్టినరోజు క్రీస్తు జన్మదినోత్సవాన్ని అత్యంత ఘనంగా, అత్యంత గొప్పగా వారి వారి ప్రాంతాలలో సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే చాలా సందర్భాల్లో ఈ క్రిస్మస్ కార్యక్రమాలు నిర్వహించుకునే వారికి కొరవడుతున్నది ఏమిటంటే క్రిస్మస్ పట్ల అవగాహన లేకుండా. ఒకరోజు ఒక స్కూటరిస్టు మంచి ట్రాఫిక్ ఉన్న రోడ్లో డ్రైవ్ చేస్తూ ఉండగా సడన్ గా ఆయన బండి ఆగిపోయింది. సరే, ఆయన యథాలాపంగా దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఈలోపు ఒక్కొక్క బండి వచ్చి ఆగుతా ఉంది. అందరూ పైకి చూస్తూ ఉన్నారు. ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బండి ఆపేసి, కారు ఆపేసి, సైకిల్ దిగేసి, ఆటో దిగేసి అందరూ పైకి చూస్తున్నారట. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోలీసులకు ఫోన్ వచ్చింది. వెంటనే పోలీసులు వచ్చి వరుస పెట్టి వాయిస్తున్నారు, తప్పుకో తీయండి, బండి తీయండి. చివరికి అసలు ఎవర్రా, ఏం జరుగుతుందిరా ఇక్కడ అంటే ఎవరిని అడిగినా సరే ఏమోనండి, నా ముందాడు పైకి చూస్తున్నాడు, నేను కూడా పైకి చూస్తున్నాను. అలా అసలు మొదలుపెట్టింది ఎవడరా అని చివరికి వెళ్తే ఆ స్కూటరిస్ట్ దగ్గరికి తేలిందనమాట. ఈయనండి ముందు పైకి చుట్టం మొదలు పెట్టాడు. ఎందుకు చూస్తున్నావు పైన, నీకేం కనపడుతుందంటే నాకు ఏం కనపడలేదు. మరి ఎందుకు చూస్తున్నావు పైకి అంటే కిక్కు కొట్టి స్టార్ట్ అవ్వక అలిసిపోయి అలా తల పైకి ఎత్తానండి. ఈ లోపు అందరూ వచ్చేసి నాకులాగా పైకి చూస్తుంటే నేను కూడా ఏమైనా కనపడుతుందేమో చూశానండి అన్నాడట. అంటే ఈ రోజున కొంతమంది ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిలో అర్థం ఉందా, ప్రయోజనం ఉందా, ఏమైనా ఉపయోగం ఉందా అని ఆలోచించకుండా మిగతా వారు కూడా అదే పని చేసేయటం అనేది ఆనవాయితీగా. మాది కృష్ణా జిల్లాలోని పామర్రు మండలం, బల్లిపర్రు గ్రామం. ఇంకా కొంచెం ముందుకు వెళితే అటు గోదావరి జిల్లాల్లో కొంతకాలం క్రితం విపరీతంగా రొయ్యల చెరువులు వేస్తే రొయ్యలు బాగా పంట వస్తుంది, బాగా డబ్బులు వస్తున్నాయి అనగానే పొలమంట అందరూ పొలాలను తవ్వేసి రొయ్యల చెరువులు వేసేశారు. ఇంతలో ఏదో ఒక చెరువులో ఒక రొయ్యలకు ఒక జబ్బు చేసింది. దానితో రొయ్యల చెరువులో రొయ్యలన్నీ చచ్చిపోయినాయి, చెరువులన్నీ మూసేశారు. ముందు పెట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు, తర్వాత పెట్టుకున్నారు మునిగిపోయారు. మా ఊళ్ళో నేను 9th క్లాస్ చదివే రోజుల్లో
మరి కోళ్ల ఫారాలు అనేది ఒక ట్రెండ్ మొదలు పెట్టారు. కోళ్ల ఫారాలు బాగా మంచి లాభం వస్తుందని చెప్పి ప్రతి వీళ్ళు ఊళ్ళలో అందరికీ ఖాళీ స్థలాలు ఉంటాయి కదా, వరుస పెట్టి అందరూ పాకలేసేసి కోళ్ల ఫారాలు పెట్టేశారు. సంవత్సరం తిరిగేసరికి ఆ కోళ్ల ఫారాలు అన్ని గొడ్ల ఫారాలుగా మారిపోయాయి, అంటే గొడసావిడిగా మార్చేశారు. ఏమైందంటే వాటికి కూడా మరి రకరకాలైన జబ్బులు వచ్చాయి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మానవ నైజం ఏమిటి అంటే, ఎవరైనా ఒక పని చేస్తుంటే ఆ పని ఎందుకు చేస్తున్నాడు, ఎవరు చేయమన్నారు, దానిలో ఉపయోగం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అని ఆలోచించే దానికంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మనం కూడా, వాళ్ళు తింటున్నారు కాబట్టి మనం కూడా, ఇదే చివరికి భక్తిలోకి వచ్చేసరికి కూడా చాలా మంది ఎందుకు మనము క్రిస్మస్ ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే అవగాహన లేకుండా అనేక మంది క్రిస్మస్ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఐఎమ్ షూర్ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు కూడా అవగాహన లేకుండా ఇక్కడ కూర్చున్నారని నేను అనుకోవటం లేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రాంత వాసులు ఎంతో విశాల దృక్పథంతో చక్కటి అద్భుతమైన ప్రదేశంలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, వినడానికి, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చిన్నపిల్లలు కూడా చాలా ఉత్సాహంగా మరి వారికి దేవుడిచ్చిన టాలెంట్స్ ని పాటల ద్వారాను, అలాగే చిరు నాటికల ద్వారా, సందేశాత్మక నాటికల ద్వారా ప్రదర్శనలు నిర్వహించారు. వీటన్నిటికీ ఈ ప్రాంతవాసులు ఇచ్చిన ప్రోత్సాహం, సహకారం కూడా చాలా కీలకమైంది. అన్ని స్థలాలలో మరి ఇలా కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి కుదరదు. అన్ని స్థలాల సంగతి దేవుడు సంఘాలు చర్చి ఉన్న ప్రక్కనే మన బండి ఏదైనా ప్రక్కల ఇంటి ముందు పెడితేనే గొడవకు వచ్చేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. అలాంటిది వీధిని వాడుకోండి అని వదిలిపెట్టిన మీ అందరికీ చేతులు జోడించి ఈ ప్రాంతవాసులకు, నేను నా వెనుక ఉన్న ప్రాంతవాసులకు, ముందున్న ప్రాంతవాసులకు ముఖ్యంగా నమస్కారాలు తెలియచేస్తూ దేవుని ఆశీర్వాదాలు మీకు మెండుగా దేవుడు అనుగ్రహించాలని అభిలషిస్తూ ఉన్నాను దైవ సేవకునిగా. క్రిస్మస్ అంటే ఏమిటి? యేసు క్రీస్తు వారి ఆరాధన, క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తును గూర్చిన లేక క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ అన్నమాట. అలాంటి ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు వారి జన్మలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, ఆయన లోకంలోనికి రావడం వలన మానవాళికి కలిగిన మేలులను అవలోకనం చేసుకోవడానికే ఇలాంటి క్రిస్మస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. అందుకని బైబిల్ గ్రంథములో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. అయితే మరి చాలా ఎక్కువ సందర్భం అవుతుంది కనుక 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను, వినండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన చదువుకున్న వాక్య భాగంలో కొంతమంది గొర్రెల కాపరులు రాత్రి వేళ చలి కాచుకుంటూ, మరి మంట కాచుకుంటూ ఆ గొర్రెలను పొలములో విడిచిపెట్టి వారు కూడా ఆ అర్ధరాత్రి వేళ పొలాల్లోనే ఉన్నారు. గొర్రెల కాపర్లకు ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి, ఉద్యోగం చేసే వాళ్ళకి లాగా ఫెసిలిటీ ఉండదు. ఆ గొర్రెలు మేపుకుంటూ వాళ్ళ బడి చాలా దూరం వెళ్ళిపోయి కొద్ది రోజుల తర్వాత మళ్ళా వెనక్కి రావటం అనేది వాళ్ళ ప్రొఫెషనల్ అది ఒక భాగం. అలాంటి గొర్రెల కాపర్లు ఆ రోజున వారు రాత్రి వేళలో, అర్ధరాత్రి వేళ గొర్రెలు కాచుకుంటున్న సమయంలో ఆకస్మికంగా ఒక గొప్ప ప్రకాశమానమైన వెలుగుతో దేవుని ప్రత్యక్షత వారికి దొరికినట్లుగా ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. క్రిస్మస్ అంటే ఏమిటి? ఈ వాక్యంలో నుంచి క్రిస్మస్ లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నా. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో అదేమిటి అంటే, దూత చెప్తుంది కదా, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని చెప్పారు. అంటే క్రిస్మస్ అనగా ఒక వార్త. క్రిస్మస్ అంటే ఒక వార్త తెలియచేయడం. ఈ క్రిస్మస్ సందర్భంగా
మేము ఏ వీధిని దాటుకుంటూ వచ్చినా ఈ ప్రాంతంలో కూడా అనేక వీధులలో ఎలాంటి క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. క్రిస్మస్ అంటే మేము ఫలానా సంఘము అని చెప్పుకోవటానికి కాదు, మా పిల్లలు ఇలా నాట్యమాడతారని చెప్పుకోవటానికి కాదు, లేకపోతే మా పిల్లలు ఇలా పాడగలరని చెప్పుకోవటం కాదు. కానీ క్రిస్మస్ అంటే వార్తను తెలియచేయడం. ఏమిటి ఆ వార్త? తెల్లవారు లేస్తే మనం రకరకాల పత్రికల ద్వారా, ఛానల్స్ ద్వారా రకరకాల వార్తలు వింటూ ఉంటాం. కానీ క్రిస్మస్ సందర్భంగా వినిపించే వార్త, కొన్ని వార్తలు వినగానే మనసుకు నెమ్మది కలుగుతుంది, కొన్ని వార్తలు వింటే మనసు చికాకు కలుగుతుంది, కొన్ని వార్తలు వింటే మన మూడ్ ఆఫ్ అయిపోతుంది కదా, అవుతుందా? మనం వినే వార్తలన్నీ మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించవు. కొన్ని వార్తలు వింటే చాలా చికాకు. నేను వస్తూ మా మిత్రులతో, మా సంఘ సోదరులతో ఒక మాట చెప్పే, ఈరోజు ఉదయం ఒక న్యూస్ చదివాను నేను. అదేమిటంటే బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఫ్యామిలీ CEO, సాఫ్ట్వేర్ కంపెనీ ఆయన ఓనర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ కారులో వెళ్తున్నారట. అవతల వైపు వెళుతున్న ఒక ట్రక్, పెద్ద లారీ అదుపు తప్పి డివైడర్ ఎక్కి దాటి అవతల వెళుతున్న కారు మీద ఆ ట్రక్ మొత్తం పడితే అందులో ఉన్న 4 వ్యక్తులు అప్పటికక్కడే చనిపోయారట. వాళ్ళు చేసిన పాపం ఏమైనా ఉందా అక్కడ? వాళ్ళు చేసిన పొరపాటు ఏమైనా ఉందా? కొన్నిసార్లు మనం తెల్లవారుజామున నిద్రమత్తులో ఉండి కారు నీళ్లలోకి వెళ్ళిందో, కారు మరి లారీని గుద్దింది అంటే దానికి ఎంతో కొంత మన మానవ తప్పిదం, లేక వాళ్ళు చేసుకున్న తప్పిదం అనుకోవచ్చు. ఇక్కడ అలాంటి వార్త విన్నప్పుడు మానవ జీవితం ఎంత అల్పమైనది. మనము మరి లోకంలో చాలా విషయాల్లో గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటాం, బతికేస్తాం, ఉండేస్తాం, సాధించేస్తాం అని ఏదేదో ఊహించుకుంటాం. కానీ దేవుడు నీ టైం అయిపోయింది రావయ్యా అంటే, ఇక్కడ కూర్చున్న మనలో ఎవరు కూడా సారీ నేను ఇప్పుడు రాలేనయ్యా అని దేవునితో చెప్పడానికి నోబడీ హ్యాస్ ఎనీ రైట్ టు సే. దేవునితో అలా చెప్పడానికి మనకే హక్కు లేదు. ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడు ఆయన, మన సమయం అయిపోయిన తర్వాత మనల్ని తన దగ్గరకు పిలిచేవాడు ఆయన. అయితే ఇలాంటి ఈ లోకములో ఉన్న ఈ కొద్ది కాలములో, ఎవరి కాలం ఎంతో కూడా ఎవరికి తెలియదు. కొంతమంది తమ తనువుని లోకంలో ఎన్ని సంవత్సరాల్లో ముగిస్తారో కూడా నోబడి నోస్. కనుక దేవుడు ఇలాంటి మానవాళిమైన మన కొరకు ఆయన పంపించినటువంటి ఒక గొప్ప వార్త ఈ రాత్రి మనము ఆలకించబోతున్నాం. మీరు ఇప్పటికి చాలా వార్తలు వినుండొచ్చు, చాలా సందేశాలు మీరు వినుండొచ్చు. కానీ క్రిస్మస్ వార్తలో ఏముందో చూడండి. క్రిస్మస్ వార్త ఏ వార్త? మనం చదివిన ఈ వాక్యంలో కొంతమంది కాపరులు ఆ రాత్రి వేళ గొర్రెలు కాచుకుంటూ ఉండగా ఆకాశము నుండి దేవదూతలు దిగిరాగానే ప్రకాశమానమైన ఒక వెలుగు వచ్చిందట. ఆ వెలుగును చూడగానే వారు ఒక్కసారిగా భయకంపితులయ్యారు. అప్పుడు దేవదూత మాట్లాడడం మొదలు పెట్టింది. మొట్టమొదటిగా ఏముందంటే, భయపడకండి. క్రిస్మస్ వార్త ఏమిటి అంటే మొట్టమొదటిగా అభయపు వార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుడు అనేక భయాలతో, అనేక ఆందోళనలతో నిరంతరము బ్రతికేస్తూ ఉంటాడు. బయటికి గంభీరంగా కనపడతాడు, కానీ తెలియకుండా ప్రతి మనిషిలో కూడా గూడు కట్టిన భయానికి ఈ లోకంలో పరిష్కారం లేకుండా పోయింది. 1991 సంవత్సరంలో నేను ఒక యవనస్తుడిగా డిగ్రీ చదువుతూ, వ్యవసాయం చేస్తూ, అలాగే మాకున్నటువంటి ట్రాక్టర్ని నడుపుతూ 3 పాత్రలు పోషిస్తున్న రోజులవి. మా ఊళ్ళో ఏది చేయాలన్నా నన్ను ముందు పెట్టి చేసేవారు, నేను కూడా ముందుకు పరుగులు తీసేవాడిని. నేను చాలా డైనమిక్ గా ఉండేవాడిని. కానీ మా ఊర్లో ఎవరికి చివరికి మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియని ఏకైక రహస్యం ఏమిటంటే, నాకు ఒక భయం ఉండేది. బయటికి చాలా అల్లరి పిల్లవాళ్ళలాగా, లేక చాలా వ్యవహారాలు హుషారుగా చక్కబెట్టే వాళ్ళ కనపడేవాడిని. కానీ నా మనసులో ఒక చావు అనే భయం ఉండేది. ఒకవేళ ఇప్పటికిప్పుడు నేను చచ్చిపోతే ఏమైపోతాను? మీలో ఎవరికైనా ఎప్పుడైనా భయం వచ్చిందా? చచ్చిపోతాననే భయం? లేదంటే కొంతమంది అడ్డంగా తలుపుతున్నారు. చావు అనేది నిజంగా భయం పెట్టదా మనకి? ఎందుకు భయపెట్టదు? భయపెడుతుంది. ఎంతవరకు? కొంతవరకే. భయపడినంతసేపే భయపెడుతుంది. అలా అప్పుడు నాకు దేవుడు అంటే తెలియదు. నేను ఒక అల్లరి చిల్లరిగా, ఒక యవనస్తుడిగా తిరిగేస్తున్న రోజులవి. అలాంటి రోజుల్లో దేవుడు మరి నా కొరకు ఒక దైవజనుని పంపించి ఆ దైవజనుడు పలికినటువంటి ఒక మాట ద్వారా నా జీవితాన్ని ప్రభువుకి ఇచ్చివేశాను. ప్రభువు నా జీవితాన్ని తన మహిమ కోసం నిలబెట్టడం మొదలు పెట్టాడు. మా ఊర్లో మా యవనస్తులందరితో నేను తిరుగుతూ అన్ని
అల్లరి కార్యక్రమాల్లో ఉండేవాడినేమో. నేను రక్షించబడి బైబిల్ కాలేజీకి వెళ్ళానని చెప్పగానే మా ఊర్లో వాళ్ళు నా మీద పందెం కాసుకున్నారట చాలా మంది. నాకు తెలియదు, నేను బైబిల్ కాలేజీలో ఉండగా నాకు కొంతమంది లెటర్లు రాశారు. బుడ్డి, నువ్వు వారం రోజుల్లో తిరిగి ఇంటికి వస్తావని చెప్పి ఒక ఆయన నీ మీద పందెం కాశాడు. ఏమిటో తెలుసా? వాడు తిరిగి రాకపోతే నేను గుండు కొట్టుకుని సున్నం బొట్లు పెట్టుకుని గాడిద మీద ఊరేగుతాను అన్నారట. ఆయనకంతే మోజు. అంటే నేను వెనకొచ్చేయాలన్న కోరిక నా మీద నాకంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఎక్కువ అనమాట. అలా ఇంకొకళ్ళేమో ఇంకొక రకమైన పందెం కాసుకున్నారట. అంటే నా సంగతి వాళ్ళకి అంత బాగా తెలిసి క్యాండిడేట్ ఎన్నో రోజులు భక్తిలో ఉండడు, ఎన్నో రోజులు బైబిల్ కాలేజీలో ఉండని వాళ్ళ కంక్లూజన్కి వచ్చారు. కానీ వారికి తెలియంది, నాకు తెలియంది ఒక మర్మం ఏమిటంటే, దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నాడంటే ఆయన చేతిలో నుంచి బయటపడటం అనేది ఎవడి వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఆ సమయంలో చేతికి చక్కటి ఆదాయాన్ని కలిగి ఉన్నా. ప్రతిరోజు కనీసంగా 1991 సంవత్సరంలో అంటే ఎంత ఖర్చులన్నీ పోగా 1500 రూపాయలు నాకు రోజుకి చేతికి వచ్చాయి. అంత మరి ఖరీదైనటువంటి ఆ రోజుల్లో ఆదాయం అది. అలాంటి సమయంలో బయటకేమో గంభీరంగా, బయటకేమో హుషారుగా ఉండే నా మనసు అంతా చావు భయంతో, చావు కళతో ఉండేది. మా ఊళ్ళో ఎవరైనా చనిపోయారనో, లేకపోతే ఈనాడు పేపర్లో ఎవరైనా చనిపోయారనో వార్త వినగానే ఆ మాటతో నేను కంగుదిని ఇక ఎవరు కనపడేవాడిని కదా, పూటంతా తప్పించుకుని తిరిగేవాడిని. అంత భయం. అలాంటి మరణ భయంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వాక్యములో ఇలా వ్రాయబడింది, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును అన్న వాక్యం. ఈ రాత్రి నేను ఆ వాక్యము ద్వారా నా జీవితములో ఎనలేని శాంతిని, సమాధానమును, ధైర్యాన్ని పొందుకుని ఆ రాత్రి నా జీవితాన్ని ప్రభువుకు ఇచ్చివేశాను. ఈ రాత్రి దేవుడు మిమ్మలను కూడా అలాగే ధైర్యపరుస్తున్నాడు. గొర్రెల కాపరులు అంతకు ముందెన్నడూ చూడని ఆ వెలుగును చూడగానే వారు మిక్కిలిగా భయపడ్డారట. దేవుడు చెప్తున్నాడు దూతల ద్వారా, భయపడబోకండి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీకు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేయబడుతుంది, ఎందుకు ఈ క్రిస్మస్ కార్యక్రమాలు అంటే, ఎవరో ఏ భయముతోనో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆ భయములో ఉన్న వారికి దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. భయపడబోకండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 365 సార్లు దేవుడు భయపడవద్దు అని వ్రాయించాడు. ఎందుకో తెలుసా? రోజుకు ఒక్కసారి దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మన గురువర్యులు, మన మిత్రులు కూడా అన్ని సార్లు రోజుకొక్కసారి పనిగట్టుకుని భయపడవద్దని చెప్పరు. వేరస్ గాడ్ నోస్ ద ఫియర్స్ వి క్యారీ ఇన్ అవర్ లైఫ్స్. ఈ భయం అనేది మొట్టమొదటిసారిగా మానవ జీవితంలోనికి ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం చదివితే అర్థమవుతుంది. భయాన్ని దేవుడు సృష్టించలా. భయానికి కారకుడు దేవుడు కాదు, భయానికి ఆజ్యుడు దేవుడు కాదు. కానీ భయం ఎలా పుట్టిందో చూడండి. మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు అని ఆదామును దేవుడు ఏదేను తోటలోనికి దిగి వచ్చి ఆకాశము నుండి నేల మీదకొచ్చి, నేలను మరి ఏదేను వనములో దేవుని స్వహస్తాలతో నిర్మించబడిన ఆది మానవుడైన ఆదాము అవ్వలను ప్రతిరోజు సాయం సంధ్య వేళ పలకరించడానికి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పూజించడానికి మనం ఎక్కడికో వెళ్ళటం కాదు, ఆయనే మనలను పలకరించడానికి లోకానికి వస్తూ ఉండేవాడు ఆ తొలినాళ్లలో. అలా వచ్చి ఒకరోజు సాయంకాలం, ఆదామా వేర్ ఆర్ యు అని అంటే, ఆదాము ప్రతిరోజు ప్రభు దిగుతూ ఉండగా, ఆకాశము నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు ఆదాము ఆయనకు ఎదురు వెళుతూ ఉండేవాడు. ఈ రోజు మేము మరి అక్కడ కారు ఆగింది, ఇంతలో మీ పాస్టర్ గారు స్టేజ్ మీద ఉన్నారు, కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అయినా మమ్మల్ని గౌరవించి ప్రేమించి వద్దులేండి అన్న అయినా సరే బ్రదర్ అక్కడ వరకు వచ్చారు. అంటే ఒక తోటి సేవకుడనైన నన్ను గౌరవిస్తూ నా కోసం అంతవరకు వచ్చారు. అంటే అలాంటిది దేవుడు ఆకాశము నుండి భూలోకానికి దిగి వచ్చినప్పుడు ఏదేను తోటలో ఉన్న ఆదాము అవ్వలు ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రతిరోజు వెళ్ళేవారు, మాట్లాడేవారు, పలకరించేవారు. దేవుడు మానవులతో మనుషుడు మాట్లాడినట్లుగా మాట్లాడడానికి దేవుడు దిగి వచ్చేవాడు. ఆ రోజు దేవుడు దిగి వస్తే ఎదురు రాలా, భార్యాభర్తలు ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోయారు. అది చూడగానే దేవుడు చాలా గాబరా పడ్డాడు, దేవుడు కంగారు పడ్డాడు. అప్పుడప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి పంపించి
డ్రాప్ చేసి వస్తారు. సాయంకాలం రిసీవ్ చేసుకోవటానికి ఆ ఈవినింగ్ 5కో 4:30 స్కూల్ టైమింగ్ అయినప్పుడు మీరు రిసీవ్ చేసుకోవటానికి వెళ్తారు చూసారా. వెళ్ళినప్పుడు అందరు పిల్లలు వచ్చేస్తూ ఉంటారు. ఇంకా టైం అయిపోయింది. ఆ క్లాస్ వాళ్ళ క్లాస్మేట్స్ కూడా మీరు కొంతమందిని గుర్తిస్తారు. వచ్చేస్తారు వచ్చేస్తారు వచ్చేస్తారు. తీరా మన పిల్లలు ఇంకా కనపడకపోయేసరికి మన గుండె గంటకు 72 సార్లు కొట్టుకునేది అప్పుడు 172 సార్లు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన పిల్లలు ఏమయ్యారు? ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. సో మన బిడ్డలు స్కూల్లోనికి మనమే తీసుకెళ్లి విడిచిపెట్టిన బిడ్డలు ఏ కారణం చేతైనా ఆ సమయానికి బయటకు రాకపోతే మనం ఎంత గాబరా పడతామో, మన పరమ తండ్రి మనల్ని నిర్మించిన దేవుడు కూడా ఆ రోజు ఆదాము అవ్వలు కనపడకపోతే అలాగే గాబరా పడుతూ ఆయన అడిగిన ప్రశ్న, ఆదామా వేర్ ఆర్ యూ అని ఎంతో కన్సర్న్తో గాబరాతో దేవుడు అడిగాడట. అడిగినప్పుడు స్పందన ఎలా ఉందో చూడండి. అక్కడ ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరమును వినినప్పుడు దిగంబరినిగా ఉంటేని గనుక భయపడి దాగుకొంటిని. మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో భయము అనే మాట వినబడింది, కనబడింది. భయము అనే పరిస్థితి మానవుని జీవితంలోనికి ప్రవేశించిన సందర్భం అది. ఏమిటో తెలుసా? తోటలో నీ స్వరమును వినినప్పుడు నేను దిగంబరినై ఉంటిని గనుక భయపడి దాగుకున్నాను అన్నాడు. దేవుని స్వరము వాస్తవానికి ఆయన్ని భయపెట్టదు. దేవుని స్వరము ఎవరిని భయపెట్టే స్వరం కాదు. పూర్వకాలం పిల్లల్ని తల్లిదండ్రులు భయపెట్టడానికి దేవుడు గుడ్లు బీకేసేవాడని, అబద్ధాలు ఆడితే నాలుగు కోసేస్తాడని, మరి చూడకూడదు చూస్తే గుడ్లు బీకేస్తాడని, ఇలా దేవుని గురించి భయంకరంగా వర్ణించి బెదరగొట్టేవారు. వేరాజ్ బైబిల్ దేవుడు హానికరుడు కాదు. బైబిల్ దేవుడు సంహారకుడు కాదు. బైబిల్ దేవుడు, నేను ఈ రాత్రి ప్రకటిస్తున్న దేవుడు మానవ కోటిని మట్టుబెట్టే దేవుడు కాదు, గాని మానవ కోటికి మేలు చేసే మంచి దేవుడు అని చెప్పడం నా తాత్పర్యం. ఆ రోజు సాయంకాలం ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ప్రభువుకి ఇచ్చినటువంటి జవాబు ఏమిటో తెలుసా? మీ స్వరమును వినినప్పుడు మేము దిగంబరులమై ఉంటిమి గనుక. ఆ స్వరము వీరికి భయాన్ని పుట్టించలేదు, కానీ వారి దిగంబరత్వమే వారి భయానికి కారణమైంది. ఆ దిగంబరత్వం ఎందుకు అంటే, దిగంబరులు అంటే ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నాం మేము, అందుకని మాకు భయం వేసింది దేవా, అందుకని మిమ్మల్ని ఫేస్ చేయలేకపోయాము. నీ ఒంటి మీద బట్టలు లేవన్న సంగతి నీవు ఎలా గ్రహించావు అంటే, నీవు తినవద్దు అన్న పండుని మేము తిన్నాము గనుక. దేర్ఫోర్ పాపము అనే ఆ దేవుని మాటకు అవిధేయత చూపడం అనే అవలక్షణము మానవ జీవితంలో ప్రవేశించిన రోజున ఈ భయము అనేది ప్రవేశించింది. అనగా దేవుని మాటను ఎవరైతే వ్యతిరేకిస్తారో, దేవుని మాటకు ఎవరు అవిధేయులుగా ఉంటారో వారిలో పాపము ప్రవేశిస్తుంది. ఆ పాపమే మానవ జీవితానికి అనేక భయాలకు కారణమవుతుంది. ఈ రాత్రి మీరు దేనికి భయపడుతున్నారో? మీరు ఉద్యోగాల గురించి భయపడుతున్నారా? పిల్లల వివాహాల గురించి భయపడుతున్నారా? పిల్లల సంతానం లేదని భయపడుతున్నారా? ఏ విషయంలో భయపడుతున్నారు? ఇక మీరైతే ఈ భౌతిక విషయాలే. మరికొంతమంది అయితే ఈ రాత్రి ఈ మీటింగ్కి వస్తే నేను మారిపోతానేమో, నేను దిగిపోతానేమో మతంలో, నేను క్రైస్తవురాలు అయిపోతానేమో, నన్ను కూడా వీళ్ళు మార్చేస్తారేమో అని తెగ భయపడిపోయే వాళ్ళు కూడా లేకపోలే. మా ఆవిడ్ని పంపిస్తే ఆవిడ ఎక్కడ దిగిపోతుందో. ఎక్కడ దిగేది? మనం వాస్తవానికి దిగలా, మనమే పైకి వచ్చాం. యేసు ప్రభువును నమ్ముకున్న వారు పాపమనే ఊబిలో ఉన్నారు. ఆ ఊబిలో నుంచి అప్పటి వరకు ఊబిలో ఉన్నవారు ప్రభువు చేయి పట్టుకోగానే ఆయన వారిని పైకి లేవనెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువును నమ్ముకోక మునుపు జక్కయ్య అనే ఒక మోసకారి, జక్కయ్య అనే ఒక లంచగొండి, జక్కయ్య అనే పన్నులు వసూలు చేసే సమాజంలో ద్వేషించబడిన, హేయముగా హీనముగా చూడబడిన ఒక జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నారు, వచ్చి ఈ మంచి బోధకుడు అనుకున్నాము యేసయ్యని, తీరా ఈయన చూస్తే వెళ్ళి ఆ మోసకారైన జక్కయ్య ఇంటికి వెళ్ళాడేంటి అని అందరూ గుసగుసలాడుకున్నారు. కొద్ది నిమిషాల తర్వాత ఆ జక్కయ్య బయటకు వచ్చి ఏం చెప్పాడో తెలుసా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఇంతకాలం మిమ్మల్ని మోసం చేసి
చాలా అక్రమంగా సంపాదించాను. ఈ రోజు నా కళ్ళు తెరిపించిన నా యేసయ్య ఈ రోజు నాతో మాట్లాడగానే నా బ్రతికేమిటో, నా పాపమేమిటో, నా లోపమేమిటో చూసుకున్నాను. కాబట్టి నేను మీకు ఏ ఏ విషయాల్లో ఎంతగా అన్యాయం చేశానో దాన్నంతటిని తిరిగి చక్రవడ్డీతో సహా తిరిగించేయాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు మాటలు వింటే మన బ్రతుకులు మార్చబడతాయి, మనము పరివర్తన చెందుతాం తప్ప ఎక్కడ దిగిపోయే పరిస్థితి ఉండదు, నాశనమయ్యే పరిస్థితి ఉండదు. ప్రపంచ చరిత్రలో ప్రభువును వెంబడిస్తూ నాశనమైన వాళ్ళు కానీ, చెడిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు ఉండరు. ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నవారైనా యేసును అంగీకరించి ప్రభువు మాటలు విన్న తర్వాత వారు మార్పు చెంది వారి జీవితాలు కట్టుకున్నారు, బాగు చేసుకున్నారు. అలా ఎందరో వ్యక్తిగతంగా నా జీవితం అందుకు ఒక గొప్ప ఉదాహరణ. అలా ఇక్కడ కూర్చున్న మీలో అనేక మంది జీవితాలు గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. కనుక ఈ రాత్రి వేళ ఆదాముకు దేవుని స్వరము వినపడగానే ఈ భయము అనేది అతనిలో బయటపడింది. ఈ రాత్రి ఏ భయం మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నా నా ఈ దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరికీ ఇస్తున్నటువంటి అభయం ఏమిటి అంటే భయపడబోకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ వార్త అభయపు వార్త. ఇది మాత్రమే మానవ కోటికి ధైర్యాన్ని ఇచ్చే వార్త. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో ఇలా వ్రాయబడింది. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం, బూదిగంతముల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడిని. గాడ్ ఈజ్ ప్రామిసింగ్, గాడ్ ఈజ్ అష్యూరింగ్ టు హిస్ పీపుల్. దేవుడు మానవాళికి ఇస్తున్న అభయం చూడండి. నేను మిమ్ములను ఏర్పరచుకున్నాను, నేను మీకు దేవుడనై ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను. ఈ రాత్రి ఈ ప్రాంతములో ఈ వాక్యం వింటున్న మీలో ఎవరు ఏ భయములో ఉన్నా దేవుడు మీతోనే చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఈ రాత్రి నేను నిన్ను ఏర్పరచుకున్నాను నా కుమారుడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఏర్పాటులో ఒక వ్యక్తి ఉంటే, ఇదిగో దైవజనులు సతీష్ గారి గురించి ఇంతకుముందు నేను మరలా మీతో గుర్తు చేస్తున్నాను. వారు మిలిటరీలో, మరి నార్త్ ఇండియాలో అత్యంత భయంకరమైన జమ్మూ కాశ్మీర్ వంటి సరిహద్దు ప్రాంతములో మిలిటరీ మరి బాధ్యతలు నిర్వహిస్తూ అక్కడ ఉన్న మిలిటెంట్స్ ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ ఉంటే, అలాంటి మిలిటరీ వాసులు ఆ ఎత్తిన గన్ను దింపడానికి కానీ, ఆ యూనిఫామ్ ని సాక్రిఫైస్ చేయడానికి కానీ అంత తేలిగ్గా ఒప్పుకోరు. ఎందుకంటే అవి ధరించడమే వాళ్ళకొక పెద్ద భాగ్యంగా ఎంచుతారు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆ ఏర్పాటులో నుంచి దేవుడు అన్నాడు, నా కుమారుడా, యు నీడ్ టు క్యారీ ద బైబిల్ ఇన్స్టెడ్ ఆఫ్ గన్. నీవు తుపాకులు మోయటం కాదయ్యా, నా వాక్య జీవ గ్రంథాన్ని మొయ్యాలి అని చెప్పినప్పుడు, ఇక ప్రభువా ఇంకొక 5-6 ఏళ్ళు చేస్తే నాకు మంచి పెన్షన్ వస్తుందయ్యా. నాకు పాస్టర్ గారు ఎన్నేళ్ళు చేస్తే వస్తుంది మంచి పెన్షన్? 10 ఏళ్ళు చేయాలేమో కదా. 15 years చేస్తే పెన్షన్ అద్భుతంగా వస్తుంది. కాబట్టి ప్రభు ఇంకొక 7 ఏళ్లతో ఎంతసేపులే అయిపోతుంది, 7.5 ఏళ్ళు చేశాను కదా అని బేరం ఆడే అవకాశం ఉంది. కానీ దేవుని ఏర్పాటులో మనం ఉన్నప్పుడు మనము ఏ కలుగులో దాక్కున్న దేవుడు అక్కడి నుంచి చేయబట్టుకుని లాక్కొచ్చి ఈడ్చి నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఇదిగో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అభయం ఇస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు దేనికి భయపడనక్కర్లేదు, నేను నీకు తోడై ఉన్నాను. యేసు క్రీస్తు వారు ఈ లోకములో జన్మించినప్పుడు ఆయన ప్రపంచ చరిత్రలో ఏ మనుష్యునికి దక్కనటువంటి గౌరవాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఎవరైనా పుట్టిన తర్వాత వారికి పేర్లు పెడతారు, కానీ బైబిల్లో ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి మాత్రమే ఈ ప్రపంచ చరిత్రలో ఆయన ఎక్కడ పుట్టబోతున్నాడో, యేసు క్రీస్తు వారు పుట్టడానికి 550 సంవత్సరాల క్రితమే యెరూషలేములో లేక ఆయన బెత్లెహేములో నజరేతులో పుట్టబోతున్నాడని మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనములో దేవుడు ముందుగానే ప్రవచనాత్మకంగా చెప్పాడు. ఆయన పుట్టబోయే స్థలాన్ని గురించి మీకా గ్రంథములో చెప్పాడు.
పుట్టిన తర్వాత ఆయనకు ఏ పేరు పెట్టాలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో, ఈవెన్ బిఫోర్ హిస్ బర్త్, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మనమైతే ఏం చేస్తామండి చెప్పండి? మనమైతే పుట్టిన తర్వాత చాలా మంది తల్లిదండ్రులు వలె వెరైటీగా ఉంటారు. తల్లులు అంటే గర్భంతో డెలివరీ కోసం హాస్పిటల్లో టెన్షన్ పడతారు. ఇక్కడ ఫాదర్స్కి ఒక టెన్షన్ ఏమిటో తెలుసా? వెళ్ళి బట్టలు తీసుకురావాలంటే అబ్బాయి పుడతాడా అమ్మాయి, ఒక్క 2 నిమిషాలు ఆగితే అదేదో తెలిసిపోతుంది కదా. అప్పుడు పింక్ బట్టలు తేవాలా, బ్లూ బట్టలు తేవాలని డిసైడ్ చేస్తారు. ఇక చూడండి, అంతసేపు ఎక్సైట్మెంట్తో ఉంటారు. అబ్బాయి పుడితే మాత్రం బండిని ఒక్క కిక్కుతో స్టార్ట్ చేసి బర్రని వెళ్ళి తెచ్చేసి బ్యాగ్ పెడతారు. అమ్మాయి పుడితే మామయ్యంక బామ్మరిదంక చూస్తారనమాట. అంటే ఏందని అర్థం? మన సంస్కృతిలో అబ్బాయి పుడితేనే ఆశీర్వాదం, అమ్మాయి అందుకనే ఎవరన్నా ఫోన్ చేసి ఇప్పుడే డెలివరీ అయిందంటే బాబా పాపా అంటారు, కానీ పాపా బాబా అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు మనకి? చెప్పండి. పర్లేదు, మొహాట పడక్కల. మన అందరూ తెలుగు వాళ్ళమే, మనందరూ ఇదే దేశంలో ఉన్నాం, సంస్కృతిలో ఉన్నాం. ఎందుకు చెప్తున్నాను చెప్పనా? అలా కొన్నిసార్లు మనము ఈ లోకంలో జన్మించినటువంటి వారు పిల్లల గురించిన ఆరాటంలో ఎలా సిద్ధపడతాం చెప్పండి? పుట్టిన తర్వాత పిల్లలు ఎవరో డిసైడ్ చేసి, ఓకే బాబు పుట్టాడు కాబట్టి ఇక బీసెంట్ రోడ్డుకి వెళ్ళాలా, లేకపోతే నక్కల్ రోడ్లో తిరగాల అనేది ఏర్పాటు చేసుకుంటాం. హాస్పిటల్ పక్కనే షాప్ ఉందా, లేకపోతే దూరంగా ఉందా తిరగాల అని పరుగులు తీస్తారు. కానీ యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టక మునిపే ఆయన పేరుతో సహా దేవుడు ముందుగానే ప్రకటించాడు. దేవునికి ప్రపంచ చరిత్రలో పుట్టక మునిపే పేరు పెట్టబడిన ఏకైక మహానుభావుడు ప్రభువైన. అయితే అమెరికా లాంటి దేశాల్లో స్కాన్ చేసి ముందే అబ్బాయి అమ్మాయి చెప్పేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా పేర్లు డిసైడ్ చేస్తారు. కానీ అప్పట్లో ఈ స్కానింగ్ లేవే. అప్పట్లో స్కానింగ్లు కాదు కదా. ఆయన ఇంకా కన్సీవ్ అయిన వెరీ సేమ్ మంత్లోనే దేవుడు ముందుగానే ఆ పేరు చెప్పించాడు. అలా మత్తయి సువార్త 1:21లో ఆయన జన్మించక ముందే ఆయన పేరు ప్రకటించారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత, అంటే క్రీస్తు జన్మకు 600 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టి మానవ కోటి కొరకు ఏం చేస్తారో 51వ అధ్యాయంలో తెలియచేయబడింది. ఇలా యేసుక్రీస్తు వారు మానవ కోటి కొరకు ఈ లోకములోనికి వచ్చి మన నిమిత్తమై దెబ్బలు తిని మన కొరకు ఆయన గాయపడతారు. ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి గాయపరచబడతాడు, సిలువ వేయబడతాడు, రక్తం కార్చుతారు, మరణిస్తారు, తిరిగి లేస్తారు అని ఇవన్నీ 600-700 సంవత్సరాల క్రితమే దేవుడు ముందుగా ప్రభువును గురించి చెప్పాడు. కనుక ఈ రాత్రి మనము సేవిస్తున్న, ఈ రాత్రి మీరు ఆలకిస్తున్న ప్రభువు ఎవరు అంటే, అభయమిస్తున్న ఆ ప్రభువుని గురించి వ్రాయబడిన మాట ఏమిటి అంటే, నేను చెప్పిన యెషయా గ్రంథంలో నేను మీకు తోడై ఉన్నాను కనుక మీరు భయపడవద్దని చెప్పాడు కదా. ఆ తోడు ఎవరు అంటే 1:21లో చెప్పాడు, ఆమె ఒక కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలని పేరుకు భాషాంతరమందు దేవుడు మనకు తోడు. హల్లెలూయా. మనవారు మనకు తోడుగా ఉంటే చాలు, మనవారు మన ప్రక్కనే ఉంటే చాలు, మనవారు మనకు అందుబాటులో ఉంటే చాలు అనుకునేవారు బోళ్ళంత మంది ఉన్నారు ఈ రోజున. మన పిల్లలు మన ప్రక్కనే ఉంటే, మన వృద్ధాప్యంలో మన పిల్లలు మన ప్రక్కనే ఉంటే, మన వ్యాధి బాధల సమయంలో అనుకుంటామే, అలాంటిది మనుషులు మన ప్రక్కనే ఉన్న వారు నిస్సహాయులు. చాలాసార్లు మన ఇంటి ప్రక్కనే ఉండొచ్చు, ఇంటిపైనే ఉండొచ్చు, కానీ ఆపత్కాలములో వారెవ్వరూ మనకు సహాయం చేయలేకపోవచ్చు. మేముండే అపార్ట్మెంట్ లో అప్పుడే కొనుక్కున్నారు ఆయన ఒక ఇల్లు. ఇంకా మా అపార్ట్మెంట్ లోకి ఆయన మూవ్ అవ్వలా. ఆయన బహుశా ఈ జాన్యువరి సంక్రాంతి పండగ సమయంలో వచ్చి, ఆయన హిందూసే, ఆయన సంక్రాంతి సమయంలో వచ్చి ఇంట్లోకి వెళదామని, గృహప్రవేశం చేసుకుందామని చెప్పి ఆయన ఢిల్లీలో జాబ్ చేస్తారు. తీరా ఆయన ఫ్యామిలీ ఇక్కడ విజయవాడలోనే ఉన్నారు. సరే వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి
ఆయన ఉన్న ఆ హోటల్లో, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు హోటల్ ఇచ్చారు, హోటల్లో ఉన్నారు. సాయంత్రం కొంచెం ఏదో గుండెలో నొప్పిగా ఉందనిపించి వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి అంటే గ్యాస్ ట్రబుల్ అయి ఉంటుందండి, కొంచెం కిందకెళ్ళి ఏదైనా ఒక థమ్స్అప్ లాంటివి తాగండి అంటే, అప్పటికే ఒకటి తాగాడు, అయినా తగ్గలేదు. అయినా నువ్వు అన్నావు కదా వెళ్తానని చెప్పి ఆయన కిందకు వెళ్ళాడు. వెళ్ళి కొన్ని ఫ్రూట్స్, కొన్ని డ్రింక్స్ తెచ్చుకుని ఆ రూమ్ లో పెట్టుకుని లాక్ చేశారు. వెళ్ళి స్నానానికి వెళ్ళి వచ్చి టవల్ కట్టుకుని హాల్లో సోఫాలో అలా కూర్చునుండగానే ఆయన అప్పటికప్పుడే ప్రాణం విడిచాడు. కాకపోతే వాళ్ళ బావమరిది కేక వేసే దూరములో, కేక వేత అంటారు కదా, పిలిచేటంత దూరంలో వాళ్ళ బావమరిది ఉన్నాడు. బటన్ నొక్కితే సహాయకులైన సేవకులు ఉన్నారు, ఆ హోటల్ సిబ్బంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఆయన ప్రాణాన్ని వారెవరూ కాపాడలేకపోయారు. ఎందుకు ఇదంతా చెప్పాను అంటే, అన్లెస్ అంటిల్ దేవుడు మనకు తోడుగా లేకపోతే మనము ఎంతమంది మధ్యలో ఉన్నా మన ప్రాణాన్ని గాని, మన మానాన్ని గాని, మన ఆరోగ్యాన్ని గాని ఎవ్వరూ కాపాడలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రభు అంటున్నాడు, భయపడబోకండి, నేను ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చి మీకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాను. క్రిస్మస్ వార్త మానవ కోటికి అభయమునిచ్చిన వార్త. మరియా ఈ మాట వినగానే షీ వాజ్ వర్రీడ్. చూడండి, మరియను గురించి వ్రాయబడిన మాట లూకాసు వార్తలోనే మనం చదువుతాం కదా, 2వ అధ్యాయం 10వ వచనంలో. అయితే ఆ దూత ఒకటవ అధ్యాయం 28వ వచనంలోకి రండి. ఇప్పుడు 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయ నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడింది. ఇక్కడ మరియా తొందరపాటుకు అనగా గాబరాకు, భయానికి లోనయ్యింది. ఆ సందర్భంగా దేవదూత ఏం చెప్తుంది అంటే, భయపడవద్దు. మరియ తొందరపాటుకు కారణం ఏమిటంటే, నేను పురుషుణ్ణి ఎరుగని కన్యకను కదా, అలాంటి నాకు ఈ రోజున గర్భములు వస్తే సమాజం ఏమనుకుంటుంది, నేను కట్టుకోబోతున్నటువంటి, నన్ను చేసుకోబోతున్న భర్త, నన్ను ప్రధానం చేసుకున్న భర్త రేపు నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తాడు, ఇవన్నీ ఒక్కసారిగా ఆమె మది నిండా చికాకు, భయానికి కారణమయ్యాయి. డెఫినెట్ గా ఈ రోజున భారతదేశం హైందవ దేశం కనుక మన భారతీయులైన వారు హిందూ దేవుళ్లను మాత్రమే పూజించడం అనేది మనందరికీ వంశపారంపర్యంగా వస్తున్న ఆనవాయితీ. అందులో నేను కూడా ఒకడిని. అలాంటి మనము ఒకవేళ ఏదైనా కారణం చేత యేసు ప్రభువును జీవితంలోనికి ఆహ్వానించాలి అంటే, ఆహ్వానిస్తే నా బంధువులు ఏమంటారో, ఆహ్వానిస్తే నా భర్త ఏమంటాడో, ఆహ్వానిస్తే మా బిడ్డలు ఏమంటారో, వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు ఏమవుతాయో అనే ప్రశ్నల చేత సహాయకుడైన ప్రభువును స్వీకరించడంలో అనేక మంది వెనకడుగు వేస్తారు. మా తల్లిదండ్రులకు మరి ఇందాక నేను చెప్పాను కదా, కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రు అనే గ్రామంలో నిమ్మగడ్డ కోటేశ్వరరావు, నిమ్మగడ్డ స్వరాజ్యలక్ష్మి దంపతులకు 12 సంవత్సరాలైంది పెళ్ళయి, కానీ సంతానం లేదు. ఆ రోజుల్లో సంతానము లేకపోవడం అంటే మరి ఎంతో అవమానపరిచే రోజులవి. అవసరమైతే వెంటనే విడాకులు ఇచ్చో లేకపోతే ఆవిడని ఉంచో రెండో పెళ్లి చేసే రోజులు. మా నాన్నగారిని ఒత్తిడి చేసి చెప్పిందట, పెద్ద కొడుకు కదరా కోటేశ్వరరావు, ఆ బేబెమ్మను వదిలేసేయి, నేను నీకు మళ్ళీ రెండో పెళ్లి చేస్తాను, నీకు వారసుడు కావాలి అని మా నాన్నగారిని ఒత్తిడి చేసిందట. ఎందుకంటే ఆమె బయటికి వెళ్తే ఇంకా మీ పెద్ద అబ్బాయికి పిల్లలు లేరంట కదా, ఇల్లేదో ఇచ్చేవాళ్ళకి లాగా. ఇది ఒక పెద్ద మా నాన్నకి. అదే మనకు పిల్లలకైనా మంచి జాబ్ వచ్చిందనుకోండి, మనం చెప్పినా కూడా మా అబ్బాయి ఎమ్మెల్యే అయ్యాడండి, అదే ఏదైనా ఇష్యూ వచ్చింది, మన దగ్గర ల్యాకింగ్ ఉందనుకోండి, అవునంట కదా. మా నాన్నమ్మ గారికి అలాగే అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. నెమ్మదిగా మా అమ్మగారిని నాన్నగారిని కూడా శుభకార్యాలకు పిలవటం మానేశారు. ఎందుకంటే గొడ్రాలు శుభకార్యానికి వస్తే ఈ కార్యక్రమానికే గొడ్డుపోతుంది అనేటువంటి ఆ ఆలోచన ధోరణిలో ఉండి
ఊళ్ళో వాళ్ళు పిలవటం మానేశారు. అలాంటి సమయంలో మా ఇంట్లో హెల్ప్ చేసే ఒక సహోదరి మా అమ్మగారితో చెప్పారు, బేబమ్మ గారు మీరు అనుమతిస్తే మా ఇంటికి ఒక పాస్టర్ గారు వస్తారు, ఆయన తీసుకొచ్చి మీకు ప్రార్థన చేపిస్తాను అని అంటే ఆవిడంది, ఎలాగోలా నాకు ముందు పిల్లలు కలగాలి, ఇప్పటి వరకు నా దేవుళ్ళు, నా దేవతలు, నా పూజలు, నా యాత్రలు, పునస్కారాలు అన్నీ ముగించేశాను, సరే ఈ యేసయ్య నిజంగా కార్యం చేస్తే తీసుకురా అని చెప్పారు. అంతే తప్ప ఒకవేళ నేను ఇప్పుడు మా ఇంటికి పాస్టర్ గారిని పిలిపిస్తే మా భర్త చూస్తే నన్ను కూడా నువ్వు దిగిపోయావా మతంలో, నువ్వు కూడా కలిసిపోయావా మాదిగాళ్ళ మతంలో, లేకపోతే ఇంకొకళ్ళ మతంలో అని విమర్శిస్తాడేమో, కొడతారేమో, గెంటేస్తారేమో, అసలే ఇప్పుడు సంతానం లేని టెన్షన్లో ఉంటే ఈ సమస్య పెద్దదవుతుందేమో అని ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకుని గనక ఆ రోజు ఆమె ప్రభువును ప్రక్కన పెడితే ఈ రోజున నేను ఇక్కడ నిలబడటానికి ఉండేవాడిని కాదు. ఎందుకో చెప్పమంటారా? ఆ పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి, మా అమ్మగారు అవకాశం కోసం ఆమె రమ్మంది, ఆయన వచ్చారు, ప్రార్థన చేశారు, దేవుని వాక్యం చెప్పారు, ఆమె నమ్మింది. ఆ పాస్టర్ గారు వెళుతూ చెప్పారు, సంవత్సరం తిరిగేలోపు మీ ఇంట్లో బాబు పుడతాడు అని చెప్పగానే సంవత్సరానికి మా పెద్దన్నయ్య పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట అభయం ఇచ్చే మాట. క్రిస్మస్ వార్త అభయపు వార్త. ఈ రాత్రి ప్రభు అయిన దేవుని గురించి వింటున్నప్పుడు మేము కూడా ఈ ప్రభువుని అంగీకరించాలి, ఈయన చేసే మేలును మేము కూడా అనుభవించాలి, ఈయన ఇచ్చే ఆశీర్వాదాలు మేము కూడా పొందాలి. కాకపోతే మా వారు ఏమనుకుంటారో, కాకపోతే మా బంధువులు ఏమనుకుంటారో, కాకపోతే మా ఆయన ఏమనుకుంటాడో, ఇవన్నీ ప్రక్కన పెట్టండి. మీకు సహాయము చెయ్యలేని, మీకు మేలు చెయ్యలేని మీ వారన్నవారు ఎందరూ ఏమనుకున్నా యు నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ దెమ్. వారి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా అపార్ట్మెంట్ లోనే ఒక సోదరి ఉంటారు, ఆమె రెడ్డిస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రభు దగ్గరకు వచ్చారు. ఆమె పూర్తిగా ఇంకా బాప్తిస్మం కూడా తీసుకోవాలి. కొద్ది రోజుల క్రితం మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడుతూ ఇదే ఇష్యూ. చాలా మంది బంధువులు, వాళ్ళ పాప మెడిసిన్ చదువుతుంది, బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఆమె మా చర్చికి వస్తుందని తెలియగానే వాళ్ళ బంధువులు చాలా మంది, ఏం నువ్వు చేసే పని, బుద్ధి ఉందా నీకు, ఇప్పుడు ఇలా వెళితే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? ఇదే ఆమెను సందేహంతో, పాస్టర్ గారు వాట్ షుడ్ ఐ డూ? సడన్ గా ఆమె భర్త చనిపోయాడు ఎప్పుడో, పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇంటి ముఖం, మా ఇంటి గడప కూడా తొక్కని చాలా మంది మా బంధువులు ఇప్పుడు వచ్చి అంటున్నారు, రేపొద్దున మీ పిల్లలకు పెళ్లి చేయాలంటే నువ్వు ప్రార్థనకు వెళితే ఎవరొచ్చి పిల్లల్ని ఇస్తారు అంటున్నారు పాస్టర్ గారు, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇదే చెప్పా. మీ పిల్లలు తండ్రి లేని వారిగా ఉన్నప్పుడు ఒకరోజు ఇంటికి పిలిచి భోజనం పెట్టారా చుట్టాలు? ఒకరోజు వారికి మా ఇంటికి తీసుకురండి, లేకపోతే మేము మీ ఇంటికి వస్తాము, 2 రోజులు మళ్ళీ మా ఇంటి దగ్గర ఉంచుకుంటామని వేళలో ఏ ఒక్క పెద్ద మనిషి అయినా, ఏ బాబాయో, పెద్ద పిన్నో, తాతో, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎవరైనా మీకు కనీసం మాట సహాయం చేయలేదు పాస్టర్ గారు. సో వై షుడ్ యూ లిజన్ టు దెమ్? వై షుడ్ యూ వర్రీ అబౌట్ దెమ్? మీకు సహాయం చేయలేని వారు, మీ సమస్యకు పరిష్కారం ఇవ్వలేని వారు మీ ప్రయత్నాన్ని ఆపుతూ ఉన్నప్పుడు ఎందుకు ఆగారు మీరు? మీకు సహాయకుడు అభయం ఇస్తున్న ఈ ప్రభువును, ఆయన చేతిని మీరు పట్టుకోండి, ఆయన మీ జీవితంలో గొప్ప చారిత్రాత్మక కార్యం జరిగిస్తాడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరికో అనే పట్టణంలో రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి యాచకత్వం భిక్షాటన చేస్తున్నాడు. అతనికి చూపు లేదు. రోడ్డు మీద కోలాహలం చూసి ఏం జరుగుతుందని ఎవరిని అడిగితే చెప్పారు, యేసుక్రీస్తు వారి రోడ్డు మీద వెళ్తున్నారు అనగానే వెంటనే అన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు పెట్టాడు. పెడతా ఉంటే ప్రక్కన కొంతమంది నోర్మై ఎందుకయ్యా వాగుతావు అరుస్తావు అన్నారు. అప్పుడు అతను చేసిన పని ఏమిటో తెలుసా? ఆ సందర్భంగా అతడు ఈ దఫా దావీదు కుమారుడా నన్ను కరుణించుని మరి బిగ్గరగా కేకలు వేసినని వ్రాయబడింది. ఎందుకు? ఆ వ్యక్తిని నేను ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటానంటే అతనికి ఒక్క కోరిక, నేను ఇన్ని రోజులు రోడ్డు ప్రక్కన చూపు లేక అడుక్కు తింటా ఉన్నప్పుడు మీలో ఎవడైనా వచ్చి ప్రక్కన కూర్చుని భుజం మీద చెయ్యేసి అన్నా మీకు మేము అండగా ఉంటామన్నా అన్నవాడు ఉన్నాడా? నీ చూపుకు వైద్య ఖర్చులు భరించే బాధ్యత నేను తీసుకుంటానన్నా, లేకపోతే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి దించే బాధ్యత నేను తీసుకుంటానన్నా అని ఇన్ని రోజుల్లో ఒక్కడైనా వచ్చాడా? ఈ రోజు యేసయ్య సహాయాన్ని అడుగుతూ ఉన్నప్పుడు ఆపమంటానికి వాడెవడు, ఆగటానికి మనమెవరం?
అనుకున్నాడు ఏమో, ఈ రోజు యేసయ్య ఈ రోడ్డు దాటి వెళ్ళాడు అంటే నా జీవితంలో మరలా నా చూపు పొందుకునే అవకాశం రాదనుకున్నాడు. మరి బిగ్గరగా కేకలు వేశాడు. ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ఈ ప్రాంతవాసులైన చేరి వచ్చిన మీకు మనవి చేసేది ఇదే. నా యేసయ్య ఈ లోకములో జన్మించిన వార్త మానవ కోటిమైన మనకు అభయాన్ని ఇస్తుంది. ఏ భయము నుంచైనా విజయమును, ధైర్యమును, ఆ భయమును పోగొట్టగలిగినటువంటి మాట ఈ జీవగ్రంథమైన దేవుని వాక్యములో ఉంది. ఈ మాట నా బ్రతుకును మార్చింది. ఈ మాట నా భయమును పారద్రోలింది. ఈ మాట నా డైరెక్షన్ పూర్తిగా మార్చివేసింది. ఈ క్రీస్తు ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ యేసయ్య మాటలు మీరు వింటూ ఉన్నప్పుడు మీ పరిస్థితులు ఏ భయముతో ఈడ్వబడుతున్నాయో, భయముతో నెట్టబడుతున్నాయో వాటి నుంచి మిమ్మలను దేవుడు విమోచించడానికి ఈ క్రిస్మస్ మిగతా క్రిస్మస్ వలె ఈ 2024 వంటి పీడ కలలతో నిండిన జీవితము ఇక మీ జీవితంలో చూడకూడదని 2025లో మీ జీవితానికి నవీన అధ్యాయాన్ని దేవుడు కొత్త చాప్టర్ మీ జీవితంలో ఆరంభించాలనుకుంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, అభయపు వాక్కు ఈ క్రిస్మస్ వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, ఇదే లూకాసు వార్త మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో రెండవ అధ్యాయంలో మరి చూడండి, దేవదూతలు చెప్తున్నటువంటి మాట 9వ వచనంలో ఉంది. చూడండి, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు అంటున్నారు. అంటే రెండవది ఈ క్రిస్మస్ వార్త, మొదటిది అభయపు వార్త, రెండవది అందరికీ చెందిన వార్త. హల్లెలూయా. మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎందరో మరి దేవుళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలైన శాఖోపశాఖలుగా మతాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్క మతానికి ఎన్నో దేవుళ్ళు ఉన్నారు, రకరకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒక రాష్ట్రములో చేసుకునే పండుగ మరొక రాష్ట్రములో జరుపుకోరు. ఒక కాలములో చేసుకునే పండుగ అదే కాలములో ఇంకొకరు చేసుకోరు. అంటే ఇది చాలా దేవుళ్ళు, దేవతలుగా పిలువబడేవారు పరిమితమైనటువంటి ప్రాంతాలకు మాత్రమే చెందినవారు. సర్పంచ్కి వారి గ్రామం వరకే హక్కులుంటాయి, కలెక్టర్కి జిల్లా వరకే హక్కులుంటాయి, ముఖ్యమంత్రికి రాష్ట్రం వరకే హక్కులుంటాయి, ప్రధానమంత్రికి దేశం వరకే ఉంటాయి. అంటే వారి పరిధి అంతవరకే. వెన్ ఇట్ కమ్స్ టు జీసస్, యేసు క్రీస్తు వారి పరిధి ఎక్కడో చెప్పమంటారా? ఇది ఇక్కడ చెప్పాడు. ఆయన అందరి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నల్లవారని, తెల్లవారని, ఉన్నవారని, లేనివారని, పండితులని, పామరులని ఏ భేదము లేకుండా యేసు క్రీస్తు వారు అందరి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ మాటలు, డాక్టర్ లూకా గారు రాసినటువంటి మాటలు, డాక్టర్ లూకా సువార్త లూకా రాశాడు. ఆ మాటలు అక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన ఒక అన్యజనుడు. హీ వాజ్ నాట్ ఏ జ్యూ, హీ వాజ్ ఎ జెంటైల్, అన్యుడు. ఆ అన్యుడైన లూకా అంటున్నాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. అంటే ఈ క్రిస్మస్ అనేది అందరి పండుగ. ప్రపంచంలో 220 దేశాలలో ఈ రోజున ఈ పండుగ నిర్వహించబడుతుంది. అంటే ఇది ప్రపంచ పండుగ. హల్లెలూయా. ఇది అందరి వార్త. ఈ అందరిలో మీరందరూ, మనమందరం ఉన్నాం. ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలుసా? చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈ అందరూ 4 కేటగిరీల ప్రజలు ఉన్నారు. వారందరి దేవుడినా 4 కేటగిరీలు ఉన్నాయి అక్కడ. చూడండి, ఎలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము వలన మనము దేవునితో సమాధానపరచబడగలిగాము. మొట్టమొదటిగా ఈ లోకములో యేసు క్రీస్తు వారు అందరి దేవుడు అంటున్నాం కదా. ఈ లోకములో ఉన్న ప్రజలను 4 విభాగాలుగా విభజించింది బైబిల్ గ్రంథం. దేవునికి మానవాళికి మధ్య 4 రకాలైన ప్రజలు ఉన్నారు. ప్రతి స్థలంలో కూడా మనకు అలాగే కనిపిస్తారు.
5వ అధ్యాయం రోమపత్రిక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా చదువుకోండి, సమయభావాన్ని బట్టి మొత్తం చదివించను కానీ ఆ వాక్యంలో దేవుడు మానవ కోటిని 4 గుంపులుగా విభజించాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనం అందరం ఇందులో ఏదో ఒక జాతి, ఏదో ఒక కేటగిరీకి చెందిన వారం అవుతాం. ఏమంటున్నాడు అంటే 5వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆయన ఏలయనగా మనము బలహీనులమై ఉండగా అన్నాడు. మొట్టమొదటిగా మానవ కోటి బలహీనమైన జాతి, అనగా అనేక మంది అనేక బలహీనతల మధ్య ఉన్నవారము అని ఆ వాక్యములో పౌలు భక్తుడు రోమా సంఘానికి చెప్పాడు. మానవులు బలహీనమైన వారు అంటే అనేక బలహీనతలు కలిగిన, ఈ రోజున జేబులో సెల్ ఫోన్ ఎలా ఉందో వంటిలో 2 జబ్బులు ఆటోమేటిక్ గా మానవాళిని ఏలుబడి చేస్తున్నాయి. ఒకటి తీపి, ఇంకొకటి కారం కదా. సింపుల్ గా ఇంగ్లీష్ ఎందుకులని, మనం తెలుగు వాళ్ళం కాబట్టి కదా. ఒకటి తీపి, రెండేమో కారం, ఒకటి చక్కెర, ఒకటి కరకర, 2 కలిపి మనిషిని ఏం చేస్తున్నాయి? 2 సిమ్ములు ఉన్నాయి కదా ఫోన్లో, 2 సిమ్ములు ఉన్నట్టే ఆ 2 జబ్బులు కూడా, చిన్న లేదు, పెద్ద లేదు, వృద్ధ లేదు, ఉన్న లేదు, లేని లేదు, అందరినీ 2 ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నాయి అన్నమాట. దానివల్ల మనం ఏమైపోతున్నామంటే బలహీనులమైపోతున్నాం. నిన్న మా చర్చి దగ్గర ఒక సోదరి క్లీన్ చేస్తుంటే, చర్చి మెంబర్ కాదు, కింద వేరే హాస్పిటల్ ఉంటారు, క్లీన్ చేస్తా ఉంటే ఆమె గట్టిగా ఏ పని చేయటంలా, పెద్దావిడే చేస్తామంటే ఆ చేయించే వాళ్ళేమో ఎత్తి అంటే మీకేం తెలుసయ్యా, అది నా కాలు మీద పడిందంటే అసలే నాకు షుగరు అంటే, ఆ కర్ర కాలు మీద పడితే, అది పుండు పడితే దాన్ని కాలు కోసేస్తే కాలు తీసేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఆవిడే కదా. నిజమే జరుగుతుంది అది. అంటే ఎంత బలవంతులంగా దేవుడు మనల్ని నిర్మించాడో, ఇప్పుడు మానవుడు అంత బలహీనుడిగా, బయటికే మనం మేకపోతు గాంభీర్యం, గట్టిగా 9:30 తర్వాత డిన్నర్ చేయకపోతే కొన్ని బళ్ళు ఇలా షివరింగ్ అయిపోతాయి అనమాట. అందుకని టైం అదొకటి మర్చిపోయే పాస్టర్ గారిని, షివరింగ్ వచ్చేస్తాయి. అలాగే బాడీ ఏమైపోయింది అంటే, ఒకప్పుడు నేను ఒక తన్నుదంతే మా ఊళ్ళో మా నాన్నగారు అని చెప్తే పేడగాడింత అంతే 36 ముక్కలు అయ్యేది. పేడ ఏముంటుందండి తనటానికి, 36 ముక్కలు అయ్యేది. గట్టిగా ఒక జాంకాయ తినలేరు. చిన్నప్పుడు జాంకాయ అండి, పచ్చిది కోసి పర్ర నవ్వులేదు. ఇప్పుడు 4 ముక్కలు కోసి ఆ ముక్కల్ని విడదీసి ఒక పన్ను కింద జాగ్రత్త కొరకపోతే పళ్ళు ఇరిగిపోతాయి అని టెన్షన్. అంటే మన పళ్ళు వీక్, మన ఒళ్ళు వీక్, మన సమస్తం వీక్. అందుకే బైబిల్ చెప్తుంది, ఏలయనగా మనము బలహీనులమై ఉండగా. ఫిజికల్ గా మనం బలహీనులమో, మెంటల్ గా మనం బలహీనులమో, ఆత్మీయంగా కూడా ఇక్కడ చాలా మంది బలహీనులు ఉన్నారు. మెంటల్ గా మనం బలహీనులమని ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఈరోజు చర్చిలో ఒక చిన్న బుడ్డాడు ఉన్నాడు. వాడు నడుస్తూ ఉంటే ఎట్లా నడుస్తున్నాడు? వాడి తిప్పి సంవత్సరం ఎంతండి వయసు? సంవత్సరంన్నర ఇట్లా నడుస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు సినిమా చూసే బ్యాచ్ కాదు, వాళ్ళు మంచి ఇదే రవి గారి అబ్బాయే. ఆయన సినిమాలు చూడటం, సీరియల్ చూపించడం పిల్లలు కాదు. కానీ ఎప్పుడో ఏదో వీడియో ఫోన్ ఇట్లా అంటా ఉండగా పుష్ప గారు కనపడ్డాడు అనమాట. ఇక పుష్ప గారు వాలిపోయాడు ఈయన మీద, ఏదో నడుస్తున్నాడు. దాన్ని మళ్ళీ ఇంకొక రవి గారు, జోసఫ్ గారు చూసి నాయకు చూసి నవ్వుతున్నారు అనమాట. అంటే పిల్లడు సంవత్సరంన్నర పిల్లడు అంటే మానసికంగా హౌ వీక్ వీఆర్. నా అబ్బాయి ఒక రోజు వచ్చి అంటున్నాడు, డాడీ మనం ఎంత ప్రేయర్ చేసుకున్న క్రిస్టియన్స్ కానీ సినిమాలు అందరూ చూస్తారంట కదా, మనం ఎందుకు చూడకూడదు డాడీ అంటే, నాయన సినిమాలు మనం అస్సలు చూడకూడదు అని వాడికి చెప్పేసరికి నాకు తోకలేదు కాబట్టి తలలో ప్రాణం కాళ్ళలోకి వచ్చింది అనమాట. ఎక్కడికి వచ్చింది? పిల్లల్ని ఈ రోజున కన్విన్స్ చేయటం కష్టమైపోతుంది. వాళ్ళు చూడటం వలన ఏమైపోతారు? మెంటల్ గా వీక్, వెంటనే దాని ప్రభావం పడిపోతుంది అనమాట. ఎంతమంది గూళ్ళు పైకి లెగుస్తున్నాయి ఈ రోజున ఆ సినిమా దెబ్బతో. అలా అంత వీక్ మెంటాలిటీ మనం కలిగి ఉన్నాం. ఎవరైనా ఒక బూతు, ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఇక అది ఊత పదం లాగా అందరూ వాడేస్తున్నారు. దట్స్ హౌ వీఆర్ వెరీ వీక్. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు బలహీనులను బలపరచడానికి బలవంతుడైన దేవుడు భూలోకానికి మానవ అవతారిగా దిగి వచ్చింది ఈ క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు, వారు పక్షి రాజు వలె
ఏమవుతారట? రెక్కలు చాపి పైకి ఎగిరెదరు. దేవుడిచ్చే బలము మనము పైకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మనుషులిచ్చే బలము మనుషులకు మధ్య యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప క్షేమకరమైన బలం కాదది. కనుక బైబిల్ చెప్తుంది, ఆయన ఈ లోకములోనికి వచ్చినటువంటి వార్త, రెండవ వార్త, మానవ కోటికి అంతటికి కూడా బలహీనులను బలపరచడానికి వచ్చారు. మనం ఈ లోకంలో 4 రకాలైన జాతులు ఉన్నారు. అందులో ఒకరు బలహీనమైన వారు. ఆ బలహీనులను బలపరచడానికి ఆయన వచ్చాడు. రెండవది, అందులోనే 6వ వచనంలోనే మరొక మాట ఉంది. అదేమిటంటే, మనము ఏలయనగా మనము భక్తిహీనులమై ఉండగా అన్నాడు. అంతేనా? ఉందా మీ బైబిల్లో? ఎన్నో వచనం అది? 6వ వచనమే కదా. ఏలయనగా మనము భక్తిహీనులమై ఉండగా. భక్తి లేని వారు ఎవరున్నారు భారతదేశంలో చెప్పండి? భారతదేశం ఈ భక్తికి కేర్ ఆఫ్ అడ్రస్. ఏ మతాన్నైనా రానివ్వండి, ఏ దేవుణ్ణైనా రానివ్వండి, పడేయటమే. మార్కెట్కి వెళ్తే, కూరగాయల మార్కెట్కి వెళ్తే ఇక వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, బీరకాయలు మళ్ళీ రైతు బజార్కి ఎప్పుడు వెళ్తామని ఆ రోజుకి అవసరం లేకపోయినా పడేయటమేనమాట. సూపర్ మార్కెట్కి వెళ్తే సబ్బు కోసం వెళ్తాము, అవసరం లేని టేస్ట్లు అన్నీ పడేస్తాం అనమాట. అలాగే మన భారతదేశం ఎంత విశాల దేశము అంటే, ఏ దేశ మతాన్నైనా, ఏ దేశ దేవుణ్ణైనా లెట్ హిమ్ కమ్, డోంట్ వర్రీ అని స్వాగతించేటంత విశాల మనస్సు కలిగింది మన భారతీయుల మనసు. అందుకు నేను మన భారతీయులకు సెల్యూట్ చేస్తున్నాను. మన భారతీయులమైన మనం అందుకు గర్వించాలి. కానీ అట్ ద సేమ్ టైం మనము అనేక దేవుళ్ళను కలిగి ఉన్నాము, కానీ భక్తి విషయంలో చాలా బలహీనంగా ఉన్నాం. మనము భక్తిహీనులముగా ఉన్నామని బైబిల్ చెప్తుంది. పేరుకి భక్తులమే, కానీ ఆ భక్తి శక్తి లేని భక్తిగా ఉండటం వలన మనం చేసే భక్తికి ప్రయోజనం లేకుండా పోతా ఉంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సరి అయినటువంటి భక్తి విధానాన్ని మనకు నేర్పించి, ఆయన భక్తి బాటలో నడిపిస్తూ మనం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు సమాధానము ఈ క్రీస్తు భక్తి పదములు నడుస్తున్న వారికి దొరుకుతుంది. అందుకే ప్రపంచంలో 200 దేశాలలో సుమారుగా 200 నుంచి 300 కోట్ల మంది ప్రజలు ఈ క్రీస్తును ఆరాధించే భక్తులుగా మారారు. అంటే సుమారుగా 300 కోట్ల మంది క్రీస్తు ప్రభువుని, 800 కోట్ల మంది జనాభా కలిగిన ప్రపంచంలో 300 కోట్ల పైచిలుకు మంది యేసు క్రీస్తు వారిని ఈ భక్తి బాటలో నడుస్తున్నారు. అంటే ఈ భక్తిలో ఉన్న గొప్పతనం ఏమిటో మీరు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతరిక్షంలోనికి వెళ్ళినటువంటి ఒక వ్యాయామగామి, మొట్టమొదటిసారిగా చంద్రమండలంలోకి వెళ్ళినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, తర్వాత డాక్టర్ జేమ్స్ ఇర్విన్ అని మరొక ఆయన కూడా వెళ్ళాడు తర్వాత కాలంలో. ఆయన విజయవాడలో ఒక గొప్ప బహిరంగ మీటింగ్స్ లో మాట్లాడడానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి మన విజయవాడలోని ఆయన ఒక మీటింగ్స్ కి ఆహ్వానించబడితే ఆయన్ని చూసి జనాలు ఎగబడ్డారు అనమాట. ఎందుకంటే అంతరిక్షంలో ఆయన కారు నడిపాడు, జీప్ నడిపాడు అంతరిక్షంలో. డాక్టర్ జేమ్స్ ఇర్విన్ అనే ఆయన్ని అందరూ చూడాలని తెగ ఉలాట పడ్డారు. ఈ రోజుల్లో అంటే ఫేస్బుక్ లో ఎన్ని వచ్చి ఎవరిని చూడటానికి పెద్ద ఎక్సైట్మెంట్ లేదు. అలా ఆయన్ని చూడటానికి చాలా మంది వచ్చారట. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా యూత్, చాలా మంది. నెక్స్ట్ డే యూత్ మీటింగ్ పగలపూట హాజరైనప్పుడు వాళ్ళు ఆయన అడిగారట, హౌ ఎక్సైట్మెంట్ ఇట్ ఈస్, మీరు ఎంత ఎక్సైట్ అయ్యారండి, మీరు భూమి మీద నుంచి మన చంద్రమండలానికి వెళ్ళారు కదా, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీరు గొప్ప అచీవ్మెంట్, మీరు గొప్పగా సాధించారు ఎట్సెట్రా ఆయన పొగుడుతూ ఉన్నారట. ఆయన కూడా ఒక రకంగా సంతోషమే. అంతా చెప్పప్పుడు చెప్పారట, ఒక మనిషి చంద్రమండలం మీదకు వెళ్ళటం గొప్ప విషయమే కావచ్చు, కానీ ఆకాశములో నుంచి మహాకాశములు పట్టజాలని దేవాది దేవుడు ఆ పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడే, అది నా యాత్ర కంటే, నా అచీవ్మెంట్ కంటే అది అంతకంటే కొన్ని కోట్ల రెట్టుల గొప్ప సంగతి అని చెప్పి ప్రభువుని గణపరిచాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారి లోకానికి 2020 సంవత్సరాల క్రితం ఇలా శరీరధారిగా దిగి వచ్చి మానవ కోటి పాప పరిహారార్థమై సిలువలో ప్రాణం పెట్టారు. ఆ ప్రాణం పెట్టడానికి ముందు ఆయన భూలోకములో మానవుడిగా పుట్టాడు. బైబిల్ చెప్తుంది, ఎలయనగా మనము దరిద్రులమై ఉండగా దరిద్రులమైన మనలను ధనవంతులనుగా చేయడానికి ధనవంతుడైన దేవుడు దరిద్రుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎవరున్నారు మన కోసం వారి స్థాయిని విడిచి
తమ స్థాయి కంటే గొప్పగా మనల్ని తీసుకుని వెళ్ళడానికి త్యాగం చేయగలిగిన మూర్తులు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ మూర్తిమంతుడిగా మనకు కనబడుతున్నాడు. రెండవ జాతి, మానవ జాతిలో రెండవ వ్యక్తి ఎవరు అంటే, ఎలయనగా మనము మొదట బలహీనులమై ఉన్నప్పుడు బలపరచడానికి ఆయనే దిగొచ్చాడు. ఆయన్ని వెదికితూ కనుగొనలేని బలహీనతలో ఉన్నాం, చేరుకోలేని బలహీనతలో ఉన్నాం, నిత్య జీవానికి వెళ్ళలేని బలహీనులుగా ఉన్నప్పుడు ఆయనే వచ్చి నిత్య జీవానికి మనల్ని తీసుకువెళ్తానని మాట ఇచ్చాడు. రెండవది, మనం భక్తిహీనులముగా ఉండగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడవది, ఏలయనగా మనము ఇంకనూ పాపులమై ఉండగా అంటున్నాడు ఆ వాక్యంలో. అంటే మనము భ్రష్టులమై ఉన్నప్పుడు భగవంతుడు భూలోకానికి దిగి వచ్చాడు యేసుక్రీస్తు నామధేయుడిగా. ఆయన ఈ లోకములోనికి మన పాపమే బలవంతంగా తీసుకొచ్చింది, లేకపోతే ఆయనకి అలా రావాల్సిన అవసరం లేదు. ఆయన మన కొరకు ఈ లోకములోనికి విడిపించడానికి జన్మిస్తాడు అన్న సంగతి ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో మొట్టమొదటిసారిగా దేవుడు ప్రవచనాత్మకంగా చెప్పాడు. ద ప్రాఫెసీ వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సుమారుగా 7,000 సంవత్సరాల క్రితం ఆ ప్రవచనం పలకబడితే 7,000 సంవత్సరాల తరువాత యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అంటే యేసుక్రీస్తు వారు ప్రవచనాత్మక పురుషుడు. హీ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ. ఆయన దేవుళ్ళలో ఒక దేవుడుగా అనుకోవడానికి వీల్లేదు. ఆయన మాత్రమే ప్రవచనాత్మకమైన దేవుడు. ఆదికాండం 3:15లో చెప్పబడిన ఆ ప్రవచన పురుషుడు క్రీస్తు నామధేయుడిగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవ కోటి పాపమనే జబ్బుతో, జాడ్యముతో ఉన్నప్పుడు, నాకు ఆ పాపం లేదండి, నేను ఏ పాపం చేయలేదండి అని కొంతమంది సులువుగా నేస్తారు. కానీ బైబిల్ చెప్తుంది, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో బైబిల్ గ్రంథమైన వేద గ్రంథం చెప్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన నరుడు ఎక్కడున్నాడు? ఈ రోజుల్లో మనుషుడు ఎక్కడో ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్న గ్రహాలనేమో కనుగొని పేర్లు పెడుతున్నాడు. వాళ్ళ కుర్చీ కింద ఉన్న బాంబు కోసమేమో కుక్కల సహాయం కోరుతున్నాడు. అర్థమైందా మీకు? బాంబులు వెతకాలంటే ఎవరు రావాలి అంటే కుక్కపాటి జ్ఞానం కానీ, కుక్కపాటి పరిశీలన కానీ మానవులకు లేదని అర్థం. ఎక్కడో చంద్రమండలానికి ఏమో, నక్షత్రాలకేమో వీళ్ళు ఉపయోగపడుతున్నారు. కుర్చీ కింద చిన్న బాంబు, చిన్న సమస్య ఉందంటే మాత్రం పరార్. అంటే ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం, అలాంటి బలహీనులం, అలాంటి పాపభూయిష్టమైన, లోపభూయిష్టమైన మనల్ని యేసుక్రీస్తు వారు ప్రేమించి లోకానికి వచ్చాడు. కనుక ఇది మనందరి వార్త, పాపులందరికీ శుభప్రదమైన వార్త ఇది. యేసుక్రీస్తు వారు ఈ లోకములో పాప పరిహారార్థమై జన్మించారు. ఆయన మాత్రమే మన పాపములకు ప్రాయశ్చిత్తం. ఈ పాపము మనలో ఉన్నంత వరకు పరలోకము, మోక్షము, స్వర్గము, ఆ స్థలానికి వెళ్ళడం అనేది అసంభవం, అసాధ్యం. అందుకనే సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని వేద గ్రంథాలు సెలవిచ్చాయి. సామవేదములో చెప్పబడినటువంటి ఆ సూక్తి, సర్వ మానవాళి పాపములు పరిహరించబడాలి అంటే అసలు పాపం ఎవరు చేశారో అదే వేదాలు చెప్తూ ఉన్నాయి. పాపోహం పాపకర్మ, పాపాత్మం పాప సంభవ, త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల. మేము పాపములో పుట్టాము, పాపములో పెరుగుతున్నాము, పాపములో తిరుగుతున్నాము, పాపం మా మీద ఏలుబడి చేస్తుంది. ఈ పాపము నుంచి మమ్ములను విడిపించవా భగవంతుడా అని శరణాగత వత్సల అని దేవుని శరణు వేడుతూ ఆ సూక్తి, ఆ శ్లోకాన్ని మనం విన్నామే, దానికి జవాబుగా సామవేదములో చెప్పాడు. ఆ పాపం పరిహరించబడాలి అంటే ఒక పుణ్య పురుషుడు బలిదానం అవ్వాలి. ఆ పుణ్య పురుషుడు ఎవరు అంటే ఈ లోకములో పాపరహితుడిగా యేసు క్రీస్తు వారు మాత్రమే పుట్టారు, పాపరహితుడిగా ఆయన మాత్రమే జీవించారు, పాపరహితుడిగా చనిపోయారు. తిరిగి లేచినటువంటి ఆ యేసయ్యని రాత్రి ఎంతమంది మా కోసము జన్మించిన యేసయ్య నా పాపములు పరిహరించమని ప్రాధేయపడతారో వారికి ఇప్పటికీ
ఇప్పుడే ఇప్పటికిప్పుడే పాప క్షమాపణనిచ్చి పాపము నుంచి విడుదలనిచ్చి మోక్ష భాగ్యాన్ని ఇవ్వడానికి ఈ క్రిస్మస్ వార్త దేవుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. నాలుగవదిగా ఈ ప్రజలందరిలో ఉన్న నాలుగవ వ్యక్తి, నాలుగవ జాతి ఉంది అక్కడ. అదేమిటి అంటే, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా, అంటే మనము దేవునికి మనకు మధ్య బద్ధ విరోధులము అని చెప్తుంది బైబిల్. మనము బలహీనులమై ఉండగా, రెండవది మనం భక్తిహీనులమై ఉండగా, మూడవది మనము భ్రష్టు పట్టిపోయిన వారమై ఉండగా, నాలుగవది దేవునితో మనము బద్ధ విరోధులుగా వ్యవహరిస్తూ ఉండగా, పూజించకూడదు అన్న పద్ధతిలో మనం పూజిస్తున్నాం, ఆరాధించవద్దు అన్న వారిని ఆరాధిస్తున్నాము. అంటే దేవునికి మనము ఎంత రివర్స్ లో వెళుతున్నామో, అలాంటి సమయములో దేవుడు మన మీద జాలిపడి మనల్ని తిరిగి స్నేహితులుగా మార్చుకోవడానికి, తిరిగి మనల్ని ఆయనకు సమీపస్థులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. కనుక ఇది అందరి వార్త. దేవునికి స్తోత్రం ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం అన్నాడే. ఏమిటా వర్తమానం? బలహీనులరా, మిమ్మల్ని బలపరచడానికే యేసయ్య పుట్టాడు. భక్తిహీనులరా, మీకు సరి అయిన భక్తి మార్గమును నేర్పించడానికి, చూపించడానికి ప్రభువు లోకంలోనికి వచ్చాడు. భ్రష్టు పట్టిన స్థితిలో నుంచి ఏ విధంగా శుభ్రపరచుకోవాలో తెలియక రకరకాలైన యాగాలు, రకరకాలైన అర్పణలు, బలులు, నీతి కార్యాలతో నీ పాపమును కడుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అవన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా ఉన్నప్పుడు మన మానాన మనము పడి ఉన్న స్థితిలో యేసయ్య వచ్చి అంటున్నాడు, ఇదిగో సర్వ మానవాళి పాప పరిహారార్థమై నేను గొర్రె పిల్లవలే నా రక్తమును చిందించాను. ఆ రక్తములో ఎవరు పాపములు కడుక్కుంటారో వారికి మోక్ష భాగ్యం. చివరిగా మనము దేవునికి విరోధులంగా ఉండి, పిల్లలు తల్లిదండ్రులకి విరోధులుగా ఉంటే ఆస్తుల్లో వాటా పంచుతారా? చెప్పండి. పిల్లలు తల్లిదండ్రులకి విరోధం అయ్యారనుకో, తల్లిదండ్రులు ఏమంటారు? చూద్దాం ఎక్కడికి వెళ్తాడు వీడు, ఇవాళ కాకపోతే రేపైనా నా కాళ్ళ దగ్గరికి రాకపోతాడా అంటారా? చెప్పండిరా. ఎక్కడికి వెళ్తాడు? ఎంత దూరం వెళ్తాడు? నా దగ్గరికి రావాల్సిందే, నా కాళ్ళ మీద పడాల్సింది, ఎందుకంటే నా డబ్బులు వాళ్ళకి లేకపోతే ఇవ్వనంటాడు. సో ఒక ఆస్తి కోసం తల్లిదండ్రులు ఎంత పంతంకు వెళితే, అలాంటి ఒక ఆస్తి కోసమైన శత్రుత్వమే ఎలాంటిదైతే, పరలోకమనే ఆ ఆస్తిని మనం సంపాదించాలి అంటే ఆ ప్రభు పాదాల దగ్గరకు ప్రతి వారు వచ్చి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా ఈ క్రిస్మస్ వార్త ఎలాంటి వార్త అంటే, మనం చదివినటువంటి ఆ వాక్య భాగం 10వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడింది, మహా సంతోషకరమైన అన్నాడు కదా. ఇది మూడవదిగా ఆనంద వార్త. హల్లెలూయా. అందుకని క్రిస్మస్ అనగానే పిల్లలు ఎంత అద్భుతంగా అలంకరించి ఎలా గంతులేస్తారు. పేరెంట్స్ కూడా చర్చికి ఎప్పుడు రాకపోయినా వాళ్ళ పిల్లలు ఇక్కడ డాన్స్ చేస్తున్నారంటే చుట్టాలతో సహా చేరిపోతారు. ఎందుకు? వాళ్ళ పిల్లలు డాన్సులు చూడాలని, వాటిని ఫోటోలు తీయాలని, వాళ్ళ గిఫ్ట్లు ఇస్తే వాళ్ళు తీసుకుంటూ ఉండగా చూడాలని. క్రిస్మస్ అనేది మానవ కోటికి తెచ్చిన గొప్ప ఆనందం. ఇది క్రిస్మస్ అనేది ఆనంద వార్త. ఈ మాట వినినటువంటి కాపరులు ఆనందంగా వెళ్ళి యేసయ్యను చూచారు, ఆనందంగా ఆరాధించారు, ఆనందంగా తిరిగి వెళుతూ వారు వెళ్ళిన చోటల్లా యేసయ్యను గూర్చి చెప్పుకుంటూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చందన బ్రదర్స్ వాళ్ళు 1 కొంటే 1 ఫ్రీ పట్టు చీర అంటే ఆనందంగా 6 డజన్ మనం కొనుక్కుని ఇంటికి వచ్చి మౌనంగా ఉంటామా? పక్కింటి ఆంటీ బెల్లు కొట్టి వాళ్ళకి బిల్లు ఉందో లేదో, డబ్బులున్నాయో లేదో అడగకుండానే, అక్కాయ్ ఆంటీ 50% ఆఫర్ ఆంటీ, 1 కొంటే 1. ఎవడు చెప్పమన్నాడు మనల్ని? డబ్బులు ఇచ్చారా వాళ్ళు మనకి? ఏమండి చెప్పండి. ఉచితంగా పబ్లిసిటీ చేస్తారే. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన ఇచ్చినటువంటి ఈ ఆనందము అవధులు లేని ఆనందం. దీనిని రక్షణానందం అంటాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రక్తములో కడగబడి పాపములకు ప్రక్షాళన పొంది నిత్య జీవ నిరీక్షణ పొందిన వారి హృదయాలలో ఆనందం ఏం చేస్తుంది అంటే వీధుల్లో నిలబెడుతూ ఉంది. ఈ రోజున మేము వీధిలో నిలబడ్డాం, మీరు వీధిలో కూర్చున్నారు. ఈ సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం ఏమిటంటే, ఈ యేసయ్యను నమ్ముకున్న తర్వాత మాకు దొరికిన ఈ ఆనందం వెలకట్టలేనిది. ఈ ఆనందం మరి ఏ స్థలములో కూడా దొరకబుచ్చుకోలేనిది.
సంతోషం దొరుకుతుంది. ఎక్కడ? ఒక గంట సేపు థియేటర్లో కూర్చుంటే బయటకు వచ్చేసరికి చెమట కంపు. ఏసీ థియేటర్లు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు చెవులేమో మోత మోగిపోతాయి, చెవులేమో దెబ్బలు లేసిపోతాయి, ఒళ్ళంతానేమో బట్టలంతానేమో దుమ్ము కొట్టుకుపోతాయి, చెమటల కంపుతో బయటకు వస్తాం. ఇంటికి నుంచి బయటకు వచ్చేటప్పుడు పెర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్తారు, బయట నుంచి మళ్ళీ థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి వేరే పెర్ఫ్యూమ్తో వెళ్తారు. ఎంత ఆనందం! ఒక 500 400 వదిలించుకుని సినిమా టికెట్ ఏమో 100 అంట, ఆ పాప్కార్న్ ఏమో 200 అంట, కూల్ డ్రింక్ ఏమో 100 అంట, అవన్నీ వదిలించుకుని ఆ వారం అంతా ఊసురోమంట కూర్చుంటారు. అలా కాదు, మీకు ఏ ఖర్చు లేకుండా, ఏ వెల లేకుండా, ఏ బట్టలు మార్చకుండా, ఏ నగలు తీసేయకుండా, ఏ మతంలో దిగకుండా యేసు క్రీస్తు వారి రాత్రి వేళ ఒక ఆనందకరమైన వార్తతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ క్రిస్మస్ మనకు విశ్రాంతినిచ్చే ఆనందకరమైన వార్త. ఎక్కడెక్కడికో వెతుకుతూ వెళ్ళి ఆపసోపాలు పడే కంటే, ఎక్కడెక్కడికో వెళ్ళి ఆఖరికి నిరుత్సాహపడే కంటే, యేసయ్యను ఈ క్రిస్మస్ సందర్భంగా ఎక్కడో ఆయనను మరి మందిరములో ఉన్నారనో ఇంకెక్కడో ఉన్నారని కాదు, ఈ రాత్రి ఈ సభాస్థలిలో యేసు క్రీస్తు వారు ఉన్నారు. పసిబాలుడిగా కాదు, ఆయన ఆత్మరూపిగా ఉన్నారు. ఆయనకి ఈరోజు మీ జీవితంలో ఒక్క అవకాశం ఇస్తే, ఆయనకు మీరు ఈ జీవితంలో అవకాశం ఇస్తే, ఈరోజు ఇజ్రాయెల్ దేశం గురించి నేను చెప్పొక్క మాట ముగిస్తా. ఇజ్రాయెల్ దేశము ప్రపంచంలో కృష్ణా జిల్లా కంటే కూడా చిన్న దేశం. కృష్ణా జిల్లా అంత కూడా ఉండదు ఆ దేశం. అలాంటి దేశం ప్రపంచంలో అత్యధిక నోబెల్ ప్రైజ్ గ్రహీతలను అందించిన దేశము ఇజ్రాయెల్ దేశం. దేవునికి స్తోత్రం. అత్యంత అందమైన వారు ఉన్న దేశం ఇజ్రాయెల్ దేశం. అత్యంత శక్తిమంతులను కలిగిన దేశం ఇజ్రాయెల్. అత్యంత టెక్నాలజీ కలిగిన దేశం ఇజ్రాయెల్ దేశం. వీటన్నిటికీ రహస్యం ఏమిటంటే, బికాస్ యేసు క్రీస్తు వారు ఆ దేశములో జన్మించడము ఆ దేశానికి దొరికిన గొప్ప భాగ్యం. అలా ఒక దేశానికే అంత భాగ్యం ఇచ్చిన దేవుడు, మీరు మీ హృదయములోనికి ఆయన ఒక్కసారి ఆహ్వానిస్తే మీరెంతగా దీవించబడతారో ఈ రాత్రి దానికి మచ్చుకు నేనొక ఉదాహరణ. మరణ భయముతో నిద్రలేని రాత్రులు గడిపిన నేను అనేక మందిని సమాధి చేయడానికి అందరికంటే ముందు పరిగెత్తే ఆ సేవకుడిగా అనేక వందల శవాలను, మరి అనేక మృతదేహాలను వివిధ రూపాల్లో వివిధ స్థలాలలో సమాధి చేసే ధైర్యం ఎక్కడి నుంచి ఇచ్చాడు దేవుడు అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు నడిచినందువలన ఆయన నా భయమును తీసివేసి నా గుండెల్లో ఆనందం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఈ రాత్రి మీ మధ్యలోనికి వచ్చి నిలబడి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ క్రిస్మస్ ఒక ఆచారంగా, ఒక అలవాటుగా ఇక్కడితో ముగించబోకండి. యేసు క్రీస్తు వారు మీ జీవితాలకు ఆనందం ఇవ్వడానికి వచ్చారు. ఆ ఆనందం పొందుకుని ఇక్కడి నుంచి కదిలి వెళ్ళండి. ఆయన మిమ్మలను ఈ లోకములో అందరిగాను మీ అందరి దేవుడిగా ఉండాలనుకున్నాడు. మీ అందరూ ఆయన్ని ఆహ్వానించండి. ఆఖరిగా ఆయన మీకు అభయం ఇవ్వాలని వచ్చాడు. ఆ అభయముతో, ఆ ధైర్యముతో ఈ ప్రాంగణము నుంచి బయటకు వెళ్ళాలని దైవ సేవకునిగా ఆకాంక్షిస్తున్న మాటలు ముగిస్తున్నాను. ఈ క్రిస్మస్ మీ బ్రతుకులలో ఒక నూతన అధ్యాయాన్ని, నూతన చరిత్ర రాసే క్రిస్మస్ గా దేవుడు ఉంచాలని ఆకాంక్షిస్తూ, దేవుడు అట్టి రీతిలో మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. పరమార్థం ఏంటో, ప్రభువు ఏమై ఉన్నాడో, ఎందు నిమిత్తము ఈ భూమి మీద ఆ నిజమైనటువంటి ఆనందంలో నీవు కూడా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. ఆ సంతోషకరమైనటువంటి జీవితం నువ్వు కూడా జీవించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. నీ భయాలను తొలగిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ రాత్రి నీ ప్రతి భయమును తొలగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన మధ్యలో కర్మేల్ ఫెయిత్ మినిస్ట్రీ ఫౌండర్ మరియు ఆత్మీయ తల్లి సేవకురాలు వచ్చి ప్రార్థన చేస్తారు మనందరి కొరకు. మరి ఒక్క మాట అయినా ప్రభుతో, మా తండ్రి, గరుడా, గొప్ప దేవుడా, అనంత దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆది సంబుతుడా, మీకు వందనాలు. నాయనా నీ వంటి దేవుడు ఉన్నారయ్యో. నాయన మానవుడు బస్టు పట్టుపోయిండగా, నా యోగై ఉండగా, భక్తియుడై ఉండగా, బలయుడై ఉండగా నేను చూసి మానవుడు నాయన బలపరచు నిమిత్తమై, లేవనెత్తు నిమిత్తమై, శుద్ధి చేయ నిమిత్తమై
వచ్చారని సెలవిచ్చారు. నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీవే కాక మరొక దేవుడు లేడు నాయన. సర్వ మానవాళి పాప పరివర్తమనిగా లోకములకు వచ్చి ప్రాణం పెట్టి రక్తము కాచిన ఆ గొర్రె పిల్ల రక్త ప్రోక్షం ద్వారా సర్వ పాపములను శుద్ధి చేసిన నిత్య జీవం ఇచ్చిన మా తండ్రి నీ స్తోత్రములు. గొర్రెలకు నేను కాపురనని సెలవిచ్చి గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టాలన్న మాట ఎవరు చెప్పగలిగారయ్యా? నేనే గొర్రెల ద్వారా అవుతుంది. ఆ మాట ఎవరు చెప్పగలిగారు? ఏ గ్రంథంలో ఉందయ్యా? ప్రభు నీకు స్తోత్రములు. అమ్మా, నేనే సత్యములు, నేనే మార్గములు, నేనే జీవములని సెలవిచ్చా ప్రభా. ఆ మాట ఎవరు పలకగలిగారు నాయన? ఏ గ్రంథములో లేదయ్యో, ఏ మత గ్రంథాలు లేదు నాయన. నీవు జీవమైన దేవుడివి, మార్గమైన దేవుడివి, సత్యమైన దేవుడు కనుక నాయన అయ్యా నువ్వు మాట్లాడుతూ వస్తున్నావు. నువ్వు మాట్లాడే దేవుడు నాయన నీ స్తోత్రములు. అయ్యా, ఈ ఆర్ఆర్పేట ప్రాంతవాసులు అయ్యా ఇంకా ఎక్కడ ఎవరు నశించిపోతున్నారు నిన్ను ఎరగక, లోకములో శాపములో పాపములో భయములో ఆందోళనలు, నెమ్మది పరిస్థితుల్లో భయాందోళనలు, అప్పుల్లో వ్యాధుల్లో ఎవరు కృంగిపోతున్నారు. ఈ రోజు వారు పిలుపునిచ్చావయ్యా విశ్రాంతినిచ్చేస్తారమని. తండ్రి, నీ దాసుడు సురేంద్ర బాబు గారు ఏమైనా దాసుడు ఏమైనా బిడ్డ నిలబెట్టి ఒక గంభీరమైన వర్తమానం ఆయన ఇరువుగా ధారాళంగా నీ దాసులు వాడుకుంటున్నారు ప్రభు. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకా నువ్వు మినిస్ట్రీని బట్టి నాయన మరి నాయన ఇంకను మీ ఆత్మ అభిషక్తులుగా నేను వారిని వారి కుటుంబాలు బిడవని గౌరవగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారు ఎక్కడ నిలబడి నీ మాటలు అందిస్తున్నారు ఆ ప్రాంతాన్ని కదిలించండి అయ్యో, మండించండి, వెలిగించండి, నిత్య జీవానికి వారసులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ఈ ప్రాంతంలో నాయన యాదిగొత్తండి నాయన స్థలంలో నాయన యాకోబు గారి కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్న మందిని ఆయన సంఘాన్ని ఏర్పాటు చేశారు. కొద్ది మందిగా కూడుకొని ఆయన నిన్ను ఆరాధించే స్థలముగా చేశారు. అందుకు బిడ్డలు ఆయన సంఘం ఏకేమించిన ఆయన ఇదిగో మీ దోస్తులు నాయన ఇదిగో తండ్రి అయ్యో తొజ్జిన నాయన ఇదిగో తండ్రి బిడ్డకు పుట్టినరోజు ఏడికను బట్టి సందర్భంగా సినీ క్రిస్మస్ ఏర్పాటు చేసి ఉండగా తండ్రి ఈ కూడికిని ఘనంగా జరిగించారు. అయ్యా ఈ కూడిక ద్వారా ఎవరులు పెద్దలు సంఘము సావాసం బలము సమయము ఎంతో దానము ఖర్చు పెట్టారయ్యా. 100 రెట్లు 1,000 నీ పనిలో పెడితే నాయనా నీ పరలోక గుప్పిళ్ళు ఉప్పి వారిని బహుగా దీవిస్తారని సెలవిచ్చి బిడ్డలు ఎంతో అయ్యా ఈ సినీ క్రిస్మస్ ఆరాధనలు రేయం పొగలు కష్టపడుతున్నారయ్యా. ఎన్నో ఆరాధనలు నాయన బిడ్డలు పాలు పొందుతున్నారయ్యా. వారిని బట్టి సంఘాలను బట్టి సేవను బట్టి నాయన అప్పగించిన యూతును బట్టి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఆరార్పడి చిన్న మంద సంఘాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ప్రాంతవాసులు బట్టి మీకు వందనాలు. ఈ ప్రాంతవాసులు దర్శించిన ఆయన, గ్రామదాసులు దర్శించిన ఆయన, పెద్దలుగా ఎవరులుగా వృద్ధులుగా ఉన్న వారిని మీరు దర్శించిన ఆయన మీ కృప అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థన చేస్తాం. ఇంత మట్టికి ఇత్తబడిన విత్తనాలు నాయన ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపు తెచ్చేసి మీరు ఆకలికి సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్. కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి, సమాధానం, సావాసం నిరంతరం ఎల్లప్పుడు సంఘానికి సకల పరిశుద్ధులకి యంత్ర శబ్దం ద్వారా ఎన్న ప్రతి వారికి సదాతోడు రక్షణ ఆనందం కలగజేయునుగాక. ఆమేన్.